Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC journey. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్
మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సి మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 years వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. MVP సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893899553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ PSIR, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 time వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్జా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు.
బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series, long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యూనిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు LTX classes UPSC. So today we are going to see the Hindu analysis of 29th March and 30th March. సో నిన్న సండే అవడం వల్ల సండే అండ్ మండే హిందూ అనాలిసిస్ రెండు కలిపి ఇవాళ మనం ప్రెజెంట్ చేస్తున్నాం. హౌ విల్ ద న్యూ ఎన్డీసీ యాక్సలరేట్ క్లైమేట్ యాక్షన్? సో ఎన్డీసీస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, న్యూ ఎన్డీసీస్ని ఇండియా అప్డేట్ చేసింది. సో దాని గురించి చూడబోతున్నాం. నెక్స్ట్, హౌ టు సెక్యూర్ ఇండియా సప్లై చైన్స్. సో సప్లై చైన్స్ అది కీ అనమాట. ఇండియా గ్లోబల్ సప్లై చైన్స్ లోపలికి వెళ్దాం అనుకుంటుంది. యాజ్ ఇండియా ఈజ్ ఎంబార్కింగ్ టు బికమ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047, $30 trillion ఎకానమీ, $30 trillion ఎకానమీ అవుదాం అనుకుంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇండియా హ్యాస్ టు సెక్యూర్ ఇట్ సప్లై చైన్. ఎందుకంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో క్రైసిస్ అవ్వడం ఇవన్నీ జరగడం వల్ల మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా రావట్లేదు కదా, గ్యాస్ సప్లై అన్ని ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఇండియా షుడ్ సెక్యూర్ ఇట్ సప్లై చైన్. సో సెకండ్ మెయిన్స్ ఆర్టికల్ దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. థర్డ్, ఐఐటి ఖరగ్పూర్ PRL టీమ్ డీకోడ్స్ మూన్స్ టైటానియం రిచ్ రాక్స్. సో మూన్స్ లోపల టైటానియం రిచ్ రాక్స్ ఉన్నాయంటే దాన్ని ఐఐటి ఖరగ్పూర్ ఏ టీమ్ ఏదైతే ఉందో అది కనుక్కుంది. ఫోర్త్, ఇండియా కాషన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అగెన్స్ట్ వెపనైజింగ్ ట్రాన్స్పరెన్సీ. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మెంబర్స్ని ఇండియా కాషన్ చేసింది. సో ట్రాన్స్పరెన్సీని మీరు వెపనైజ్ చేస్తున్నారు అనేసి. సో దానికి సంబంధించి ఆర్టికల్ 5, ఎర్లీ మార్చ్ ఎకనామిక్ డేటా షోస్ స్లోయింగ్ గ్రోత్. మన ఇండియా ఒక గ్రోత్ అనేది తగ్గుతున్నట్టు ఎర్లీ మార్చ్ ఎకనామిక్స్ డేటా చూపిస్తుంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. 6th, ఇరానియన్స్ వాన్ US అగెన్స్ట్ గ్రౌండ్ ఇన్వేషన్. సో ఇరానియన్స్ వాన్ US అగెన్స్ట్ గ్రౌండ్ ఇన్వేషన్. సో వీళ్ళు నాట్ ఓన్లీ త్రూ ఎయిర్ గ్రౌండ్ ఇన్వేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. సో దాని గురించి ఇరాన్ వార్ చేసింది. నెక్స్ట్, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ పాయింట్స్ టు ఇండియాస్ యాక్షన్ అగెన్స్ట్ ఫ్రాడ్లెంట్ ఎంటిటీస్. సో మన ఇండియా యాక్షన్ ఏదైతే ఉందో ఫ్రాడ్లెంట్ ఎంటిటీస్ సంబంధించి దాని గురించి కొన్ని పాయింట్స్ని చూపించింది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఏంటి FATF, దాని యొక్క వాల్యూ ఏంటి అన్నీ కూడా ఈ ఆర్టికల్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్, ఈజ్ మోర్ ఆన్లైన్ ప్రెజెన్స్ లెస్ ప్రాఫిటబుల్ ఫర్ FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ సెక్టర్. సో ఈజ్ మోర్ ఆన్లైన్ ప్రెజెన్స్ లెస్ ప్రాఫిటబుల్ ఫర్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటాం అనమాట, FMCGs అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్ఫ్యూమ్స్ కానీ మీ షర్ట్స్ కానీ ఇవన్నీ కొంటూ ఉంటారు కదా, వీటిని FMCGs అంటాం అనమాట. సో ఈ 8 ఆర్టికల్స్ని వాళ్ళు డిస్కస్ చేద్దాం. we will discuss as part of our Hindu analysis. So that before going to our analysis, I request you all guys to like, share, subscribe and comment to LTX classes YouTube channel. సో దట్ మన హిందూ అనాలిసిస్ ఏదైతే మీ గురించి పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ గురించి చేస్తున్నామో టాప్ నాచ్ కంటెంట్, ద ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ ఎర్న్ త్రూ 7 years, ఇది మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ యువర్ డ్యూటీ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్
so that it reaches maximum number of students అన్నమాట. So let's dive into our Hindu analysis. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ హిందూ అనాలిసిస్, సో నేను మెయిన్గా నా ఫేస్ కనబడట్లేదు కాబట్టి ముందు హిందూ అనాలిసిస్ చేసినప్పుడు నా ఫేస్ ఉండేది కాబట్టి నేను కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పి పీడిఎఫ్ చూపించేవాడిని. బట్ నా ఫేస్ ఇప్పుడు లేకపోవడం వల్ల ఐ హ్యావ్ మేడ్ సమ్ చేంజెస్ టు ద పీడిఎఫ్ అనమాట. పీడిఎఫ్లోనే మ్యాక్సిమం ఉండేటట్టు చూసుకుంటున్నాను, సో దట్ మీరు ఇంకా నేను పక్కకి వెళ్ళి ఏదో నోట్స్ లోపల చెప్పడం వల్ల మీ టైం వేస్ట్ అవ్వకుండా పీడిఎఫ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ థింక్ యూ గైస్ హ్యావ్ టు రియలైజ్ దట్ ఓకే, సమ్ స్టూడెంట్స్ ఆర్ ఆస్క్డ్ దట్ ఏంటి సార్ ఓన్లీ పీడిఎఫ్లోనే చెప్తున్నారంటే పీడిఎఫ్నే కాంప్రిహెన్సివ్గా తయారు చేస్తున్నాం, సో దట్ మీకు ఎట్లా ఫీల్ అవ్వకూడదు, మీకు ఏది కూడా మిస్ అవ్వకూడదని మీ గురించి కాంప్రిహెన్సివ్ పీడిఎఫ్ నేను రెడీ చేస్తున్నాను. ఓకే, నాకు సార్ చెప్పారు సో మనీష్ కొంచెం బోర్డు కూడా వాడంటే, సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్. అక్కడి నుంచి పీడిఎఫ్ లోపలికి వద్దాం, అట్లయినా చేద్దాం, ఏదైనా ఒకటే. బట్ నేను లైవ్ వచ్చేస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనమాట. హౌ విల్ ద న్యూ ఎన్డీసీ యాక్సలరేటర్ క్లైమేట్ యాక్షన్. సో దీని గురించి నేను ముందే రాసి పెట్టుకున్నాను, నాకు టైం వేస్ట్ మెయిన్గా అవుతుంది అనేసి మెయిన్గా తెలుసు కాబట్టి. సో నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారనమాట. ఎన్డీసీస్ అంటే ఏంటి? నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. సో UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది మనకి రియో ఎర్త్ సమిట్ లోపల వచ్చిందనమాట. రియో ఎర్త్ సమిట్ లోపల 3 సిస్టర్ కన్వెన్షన్స్ వచ్చాయి. ఒకటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఒకటి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC, ఇంకొకటి UNCCCD కేప్ ఆఫ్ డే, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్స్. ఈ 3 కన్వెన్షన్స్ని మనం ఏమంటాం? సిస్టర్ కన్వెన్షన్స్ అంటాం. అందులో క్లైమేట్ చేంజ్ని కంబాట్ చేయడానికి మనం కన్వెన్షన్ తీసుకొచ్చాం, అదే UNFCCC. దానికి ఇండియా మెంబర్. సో ఈ క్లైమేట్ చేంజ్ అనేది మెయిన్గా దేని వల్ల అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ద్వారా అవుతుంది అనమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ద్వారా ఇది ఏదైతే మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి ఇది టెరిస్ట్రియల్ రేడియేషన్ని ట్రాప్ చేస్తుంది. టెరిస్ట్రియల్ రేడియేషన్ని ట్రాప్ చేయడం వల్ల గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోయి మనం క్లైమేట్ చేంజ్ అన్ని కూడా చూస్తున్నాం అనమాట. సో ఈ UNFCCC యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే బోత్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్. ఒకటి క్లైమేట్ చేంజ్లో కార్బన్ డైఆక్సైడ్ రాకుండా, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ తగ్గేటట్టు చూసుకోవడం, దాంతోపాటు ఏదైతే క్లైమేట్ చేంజ్ జరుగుతుందో దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి మనం బయటకు రావడం మన యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో దీనికి ఎవ్రీ ఇయర్ కాప్ జరుగుతుంది అనమాట. కాప్ అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో ఇది ఒక సెక్రటేరియట్ లాగా యాక్ట్ చేస్తుంది. ప్రతి కన్వెన్షన్కి కాప్ అనేది ఒక సెక్రటేరియట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మ్యాటర్ లోపలికి వెళ్తే ఈ ఏదైతే మన యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఉందో, నార్మల్గా ముందు మనకి ఏముండేది? కియోటో ప్రోటోకాల్ ఉండేది. ఏముండేది? కియోటో ప్రోటోకాల్. ఈ కియోటో ప్రోటోకాల్లో ప్రాబ్లం ఏంటంటే ఇది ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ మీద టార్గెట్స్ పెట్టింది. ఏం పెట్టింది? ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ మీద టార్గెట్స్ పెట్టింది అనమాట. డెవలపింగ్ కంట్రీస్కి ఏం చెప్పిందంటే మీరేం చేయొద్దు, డెవలప్డ్ కంట్రీస్ డబ్బులు ఇస్తాయి, టెక్నాలజీ ఇస్తాయి, ఎందుకంటే వాళ్ళే ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ ద్వారా బాగా బెనిఫిట్ అయ్యారని చెప్పింది అనమాట. బట్ ప్రాబ్లం ఏమైందంటే డెవలప్డ్ కంట్రీస్కి అది నచ్చలేదు. ఓన్లీ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఇప్పుడు ఇండియా చేస్తుంది, చైనా చేస్తుంది, అందరు చేస్తున్నారు, వాళ్ళ వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది కదా, ఓన్లీ మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలన్నారు. సో దానివల్ల ఏదైతే గోల్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఉన్నా రీచ్ అవ్వడం వల్ల ఒక ఇంపార్టెంట్ కాప్ జరిగింది. ఏంటంటే COP21. ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్, ప్యారిస్. సో ఆ ఫ్రాన్స్, ప్యారిస్ లోపల ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, క్లైమేట్ చేంజ్ లోపల ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉంటుంది. చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఏంటంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. CBDR అంటే ఏంటి? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. ఈ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ కాన్సెప్ట్ ద్వారా మనం నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాం అనమాట. NDCs అంటే ఏంటంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ విలేజ్ లోపల రిచ్ పీపుల్ ఉన్నారు, పూర్ పీపుల్ ఉన్నారు. మీ విలేజ్ లోపల ఒక పెద్ద ఫంక్షన్ అవుతుంది. రిచ్ పీపుల్ ఆబ్వియస్లీ ఎక్కువ డొనేషన్ చేస్తారు, పూర్ పీపుల్ తక్కువ డొనేషన్ చేస్తారు. ఎవరి యొక్క కెపాసిటీ బేస్ చేసుకుని, క్యాపబిలిటీ బేస్ చేసుకుని దాని తగ్గ డొనేషన్స్ చేస్తారు. సేమ్ UNFCCC కూడా అదే స్ట్రాటజీని ఉపయోగించింది. క్లైమేట్ చేంజ్ గురించి అందరూ ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు వరల్డ్కి ఉన్న కామన్ ప్రాబ్లం. బట్ డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఎక్కువ ఎఫెక్ట్స్ ఉండాలి, డెవలపింగ్ కంట్రీస్ నుంచి కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలి కదా అని చెప్పింది అనమాట. సో దీని బేస్ మీద వచ్చినవి ఏంటంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్. దీని బేస్ మీద వచ్చిన కాన్సెప్ట్ ఏంటి? నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట. సో ఈ NDCs అనేది ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఇవ్వాలి, వాటిని అప్డేట్ చేస్తూ ఉండాలి, సో దట్
అది అలాగా స్టాక్ టేక్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లాగా COP26 మనకి ఎక్కడ జరిగింది? గ్లాస్గోలో జరిగింది. గ్లాస్గో లోపల మనం పంచామృత్ ఇచ్చారు నరేంద్ర మోడీ. సో ఆ పంచామృత్ ఒక్కొక్కటి చూసుకొని వెళ్దాం. ఒకటి ఏంటంటే 2030 కల్లా 500 GW ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. 2030 కల్లా ఎంత రెన్యూబుల్ ఎనర్జీ కావాలన్నాం? 500 GW ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ అన్ని బేస్ చేసుకొని 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి కావాలనుకున్నాం. నెక్స్ట్ 45% రిడక్షన్ ఇన్ కార్బన్ ఇంటెన్సిటీ ఆర్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఫ్రమ్ 2005 లెవెల్స్ బై 2030. సో 2030కి 2005 లెవెల్స్తో పోలిస్తే కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీని తగ్గించుదాం అనుకున్నాం. నెట్ జీరో ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఎంతైతే ఎమిషన్స్ మనం ఎమిట్ చేస్తున్నామో వాటిలో మళ్ళీ ఏం చేయాలి? సిక్వెస్టర్ చేయాలి. అది 2070కి అచీవ్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఇది COP26 లోపల గ్లాస్గోలో ఇచ్చిన టార్గెట్స్. వాటిని మళ్ళీ ఇప్పుడు ఇండియా అప్డేట్ చేసింది. ఎందుకంటే మన ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో మనం ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్పాం. ఏంటి? టు లిమిట్ గ్లోబల్ వార్మింగ్ టు 1.5 degrees. సో ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్లో పోలిస్తే 1.5 degrees కల్లా టెంపరేచర్ని ఆపాలి. ఇఫ్ పాసిబుల్ 2 degrees కల్లా ఆపాలి. ఇఫ్ పాసిబుల్ 1.5 degrees కల్లా ఆపాలని చెప్పాం అనమాట. సో ఆ గోల్ బేస్ చేసుకొని అందరం కూడా NDCs ఇవ్వాలి. సో దానికి సంబంధించి ఆర్టికల్ నాకు తెలిసి మీకు బేసిక్ ఫామ్ అయింది అనుకుంటున్నాను. సో దట్ విల్ స్టార్ట్ అవర్ ఆర్టికల్. India has updated its nationally determined concept with contributions with higher ambition targets for 2035. సో ముందు గ్లాస్గో లోపల 2030 వరకు ఇచ్చాం, ఇప్పుడు 2035కి ఇచ్చాం అనమాట. దిస్ అప్డేట్ కమ్స్ అట్ ఎ టైమ్ వెన్ ఇండియా ఎమిషన్స్ గ్రోత్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ స్లోడ్, రైజింగ్ కోర్ క్వశ్చన్ అనమాట. సో ఇండియాస్ ఎమిషన్స్ అనేవి తగ్గాయి. ఈ అప్డేట్స్ అనేవి ఈ టైంలో వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. ఆర్ NDCs యాక్చువల్లీ డ్రైవింగ్ క్లైమేట్ యాక్షన్ ఆర్ మియర్లీ రిఫ్లెక్టింగ్ ఆన్ గోయింగ్ ట్రెండ్స్? సో నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ నిజంగా క్లైమేట్ యాక్షన్ గురించి చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ యొక్క ఎమిషన్స్ బేస్ చేసుకొని చేస్తున్నారా అనే దాని గురించి చూద్దాం. డీటెయిల్డ్ అనాలిసిస్ లోపలికి వెళ్తే నేచర్ ఆఫ్ NDCs, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ఇవన్నీ కూడా చెప్పాం కదా, వాలంటరీలీ బట్ పొలిటికల్లీ బైండింగ్. సో ఒకవేళ వాళ్ళు పని చేయలేదు అనుకోండి, ఆ గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. వాలంటరీ, వాళ్ళకి నచ్చితే చేయొచ్చు, లేకపోతే లేదు. అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్ NDCs ఆర్ నాన్ బైండింగ్ కమిట్మెంట్స్. గుర్తుపెట్టుకోండి, దే ఆర్ నాన్ బైండింగ్ అనమాట. ఒకవేళ వాళ్ళు చెప్పిన టార్గెట్స్ మీట్ అవ్వకపోతే వాళ్ళకి ఏమీ జరగదు. కంట్రీస్ సెట్ దేర్ ఓన్ టార్గెట్స్, ఫ్లెక్సిబిలిటీ బట్ వీక్ ఎన్ఫోర్స్మెంట్. ఎవరి కంట్రీ వాళ్ళ వే ఆఫ్ డెవలప్మెంట్ బట్టి, వాళ్ళ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ బట్టి వాళ్ళు ఓన్ టార్గెట్స్ పెట్టుకుంటారు. ఇండియాస్ NDCs రైజ్ అంబిషియస్ బట్ ఫాలో ఎ ప్యాటర్న్ ఆఫ్ ఇంక్రిమెంటల్ అప్డేట్. సో ఇండియాస్ NDCs అనేవి స్లోగా ఇంక్రిమెంటల్ అప్డేట్ ఉంటున్నాయి అనమాట. సో కీ ఇన్సైట్ ఏంటి? NDCs function more as a policy signal tools than a strict enforcement mechanism. సో NDCs అనేవి పాలసీ సిగ్నలింగ్ టూల్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి అనమాట. సో ఇండియాస్ అప్డేటెడ్ కమిట్మెంట్స్, సో పాత కమిట్మెంట్స్ చెప్పాను కదా గ్లాస్గో COP26, ఆ కమిట్మెంట్స్తో పోలిస్తే కొత్త అప్డేటెడ్ కమిట్మెంట్స్ ఏంటి? 60% నాన్ ఫ్యూయల్ కెపాసిటీ బై 2035. సో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ అంతా 2035 కల్లా 60% కావాలి. ముందు ఎంత అన్నాం మనం? 2030కి 50%, అంటే 10% పెంచాం. సెకండ్ టార్గెట్ 45% ఎమిషన్స్ ఇంటెన్సిటీ రిడక్షన్. ముందంతా ఎమిషన్ ఇంటెన్సిటీ రిడక్షన్ 45%, ఇప్పుడంతా 47% ఎమిషన్ ఇంటెన్సిటీ రిడక్షన్, అంటే +2% పెంచామన్నమాట. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కార్బన్ సింక్స్. సో ముందు 2.5 to 3 billion tons ఆఫ్ కార్బన్ సింక్స్ కావాలన్నా ఇప్పుడు దానికన్నా ఎక్కువగా కార్బన్ సింక్ పెంచుతాం అనమాట. అచీవబుల్ బికాస్ ఇండియా ఆల్రెడీ నియరింగ్ 50% నాన్ ఫాజిల్ ఫ్యూల్ కెపాసిటీ. ఇది ఇప్పటికే రీచ్ అయిపోయాం మనం. మన యొక్క టోటల్ ఫాజిల్ ఫ్యూల్ కెపాసిటీ, మొత్తం ఎనర్జీ కెపాసిటీ చూసుకుంటే అందులో ప్రెసెంట్ బాస్కెట్లో 50% నాన్ ఫాజిల్ ఉంది. సెకండ్, రెన్యూబుల్ ఎనర్జీ కాస్ట్ ఫాలింగ్. సో ఇండియా లోపల రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్, ఇవన్నీ కూడా ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీ. వాటి యొక్క కాస్ట్లు కూడా పడిపోతున్నాయి అన్నమాట. అనలిటికల్ పాయింట్స్. సో టార్గెట్స్ ఆర్ అలైన్డ్ విత్ ఎగ్జిస్టింగ్ ట్రాజెక్టరీ, నాట్ రాడికలీ ట్రాన్స్ఫర్మేటివ్. సో ఏవైతే మన ఇండియా ఏ డైరెక్షన్ వెళ్తుందో దానికి తగ్గట్టే ఉంది తప్ప రాడికల్గా ఏం లేవు. సో గ్లోబల్ ఎవిడెన్స్, NDCs ఫాలింగ్ షార్ట్. ఏవైతే మనం ఇస్తున్న నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలింగ్ షార్ట్ అంటే, ఏదైతే మనం ప్యారిస్ అగ్రిమెంట్లో మన గోల్ ఏంటన్నాను 1.5 degrees కల్లా టెంపరేచర్ ఆపాలి. UNEP ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది, దాని పేరేంటి? ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఏం చూపిస్తుంది? కంట్రీస్ మిస్ టార్గెట్స్ రిపీటెడ్లీ. కంట్రీస్ ఎవరు కూడా వాళ్ళు చెప్పిన NDCs ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవట్లేదు. ఎందుకు? NDCs ఆర్ నాట్ బైండింగ్. సో బైండింగ్ కానప్పుడు ఎవరు దానికి లోబడి ఉంటారు చెప్పండి?
సెకండ్, కరెంట్ ఎన్డీసీ ఇన్సఫిషియెంట్ ఫర్ 1.5 degrees గోల్. ఈ 1.5 degrees గోల్ ఎక్కడ ఇచ్చాం మనం? COP21 ప్యారిస్ అగ్రిమెంట్లో ఇచ్చాం. ఇవన్నీ కూడా ఎన్వైర్న్మెంట్ క్లాస్లో కంప్లీట్ డెప్త్గా చెప్పాను. ఓన్లీ ఏ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎమిషన్ గ్యాప్ ఈజ్ అడ్రస్డ్. సో కన్క్లూజన్ ఏంటి? NDCs have limited effectiveness in forcing structural changes. సో స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకుని రావడానికి NDCsకి చాలా తక్కువ గ్యాప్ ఉంది. కోర్ పారాడాక్స్ ఏంటి? ప్రోగ్రెస్ వితౌట్ పాలసీ పుష్. సో ప్రెసెంట్ ఏంటి? ప్రోగ్రెస్ ఉంది NDCsలో, బట్ పాలసీ పుష్ అనేది దానికి తగ్గట్టు కనబడట్లేదు అనమాట. క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఈజ్ యాక్సలరేటింగ్ గ్లోబల్లీ. ప్రపంచం మొత్తం క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నాం. ఎందుకు? రికార్డ్ రెన్యూబుల్ ఎడిషన్స్. సో ఏ కంట్రీ చూసుకున్నా సోలార్ ఎనర్జీ ఎంత యాడ్ చేసాం, విండ్ ఎనర్జీ ఎంత యాడ్ చేసాం అని చెప్తాం అనమాట. ఫాలింగ్ కాస్ట్ ఆఫ్ సోలార్ అండ్ విండ్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ దిస్ ఈజ్ డ్రివెన్ బై మార్కెట్ ఫోర్సెస్, టెక్నాలజికల్ చేంజ్ అండ్ ఇండస్ట్రియల్ కాంపిటీషన్. సో ఇప్పుడు ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ వైపు మనం అందరం వెళ్తున్నామో, మెయిన్గా దేని వల్ల వెళ్తున్నాం? మార్కెట్ ఫోర్సెస్ వల్ల, టెక్నాలజికల్ చేంజ్. సో PM సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన లాంచ్ చేసాం. PM సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన లాంచ్ చేసాం. ఇదేంటి? రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా దేని ద్వారా జరుగుతున్నాయి? మార్కెట్ ఫోర్సెస్ ద్వారా, టెక్నాలజికల్ చేంజెస్ ద్వారా జరుగుతున్నాయి. కానీ నాట్ ప్రైమర్లీ డ్యూ టు NDCs మ్యాండేట్. ఎవరు కూడా అవన్నిటిని NDCs కింద చూడట్లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎకనామికల్లీ బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి దాని పర్స్పెక్టివ్లోనే చూస్తున్నారు తప్ప ఎవరు కూడా NDCs నేనేదో ప్రపంచానికి మంచి చేయాలని ఎవరు చూడట్లేదు. India's emission trend, a positive signal. India's emissions growth slowed to 0.7%. మన ఇండియాస్ లోపల ఎమిషన్స్ అనేవి బాగా తగ్గాయంట. పవర్ సెక్టర్ డ్రైవింగ్ చేంజ్. సో నార్మల్గా కోల్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గాం. మన ఇండియాలో 75% ఆఫ్ ఎలక్ట్రిసిటీ, 75% ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? కోల్ నుంచి వస్తుంది. సో కోల్ మీద తగ్గాం. ఇంకా కోల్ లోపల కూడా మనం ఏం చేస్తున్నాం అంటే కోల్ బెనిఫిషియేషన్ అనే పద్ధతి వాడుతున్నాం. ఏంటి? కోల్ బెనిఫిషియేషన్ అనే టెక్నాలజీ వాడడం వల్ల ఇంప్యూరిటీస్ బాగా తగ్గి ఎమిషన్స్ తగ్గుతున్నాయి అనమాట. ఇండియాస్ ఎమిషన్ గ్రోత్ తగ్గింది, 0.7% తగ్గింది. ఇంకా రెన్యూబుల్ ఎనర్జీ బాగా పెరిగాయి అనమాట. సో ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఇన్సైట్ ఏంటి? ఇండియా మే సూన్ సీ స్టెబిలైజేషన్ ఆఫ్ పవర్ సెక్టర్ ఎమిషన్స్. సో పవర్ సెక్టర్ ఎమిషన్స్ కూడా స్టెబిలైజేషన్ ఇండియా చూడొచ్చు. కోవిడ్ ఏంటి? షార్ట్ టర్మ్ ఫ్యాక్టర్స్, వెదర్ వీక్ డిమాండ్ మే డిస్టార్ట్ ట్రెండ్ అనమాట. సో మెయిన్గా మనకి స్టెబిలైజేషన్ ఆఫ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఇంటర్మిటెన్సీ ఇష్యూస్ ఉంటాయి అనమాట. ఇంటర్మిటెన్సీ అంటే అది మార్నింగ్ ఉంటే ఈవినింగ్ ఉండదు. సన్ గాలి వచ్చినప్పుడు విండ్ ఉంటుంది. సో అందుకోసం మనం బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ సెక్టోరల్ డైవర్జెన్స్, అన్ఈవెన్ డీకార్బనైజేషన్ అనమాట. సో పవర్ సెక్టర్ లోపల ర్యాపిడ్ డీకార్బనైజేషన్ జరుగుతుంది. స్టీల్ సెక్టర్ ఇంకా సిమెంట్ సెక్టర్, ఈ రెండు సెక్టర్స్ ఏమంటాం మనం? హార్డ్ టు ఎబేట్ సెక్టర్స్ అంటాం అనమాట. ఈ రెండు సెక్టర్స్ ఏమంటాం? హార్డ్ టు ఎబేట్. ఇందులో పక్కాగా ఎమిషన్స్ వస్తే ఇందులో ఎమిషన్స్ తగ్గించడం కష్టం. వీటి లోపల ఎమిషన్స్ తగ్గట్లేదు. స్టీల్ కానీ సిమెంట్ ఎమిషన్స్ కానీ తగ్గట్లేదు. సో ఇండికేట్స్ పార్షియల్ ట్రాన్సిషన్, నాట్ ఎకానమీ వైడ్ షిఫ్ట్ అనమాట. సో దీని గురించి చాలా మిషన్స్, చాలా ఇనిషియేటివ్స్ మన UNFCCC COPsలో లాంచ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, స్ట్రక్చరల్ కాంట్రడిక్షన్ ఇన్ పాలసీ. సో డిస్పైట్ గ్రీన్ కమిట్మెంట్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ కోల్ కెపాసిటీ. సో కోల్ కెపాసిటీ ఇంకా పెంచుతున్నాం. గ్రోత్ ఇన్ కోల్ బేస్డ్ స్టీల్ ప్రొడక్షన్. సో స్టీల్ ప్రొడక్షన్ లోపల ఇంకా కోల్ని వాడుతున్నాం. మ్యాసివ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి? ఫ్యూచర్ లోపల కూడా మన ఎమిషన్స్ పెరుగుతాయనే చూపిస్తున్నాయి. సో చూడండి, కోల్ కెపాసిటీకి 100 gigawatts ప్లాన్ చేసుకున్నాం. స్టీల్ ప్రొడక్షన్ లోపల కోల్ని ఎక్కువ వాడతామంటున్నాం. పెట్రోకెమికల్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్కువ యూజ్ చేస్తామంటాం. క్రిటికల్ ఇన్సైట్ ఏంటి? ఇండియా ఈజ్ పర్సూయింగ్ డ్యూయల్ ట్రాక్ స్ట్రాటజీ. ఒకవైపు గ్రీన్ ట్రాన్సిషన్, ఇంకొక ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్పాన్షన్. ఇండియా కేసులో ఇది రైటే. ఎందుకంటే వీ షుడ్ బ్యాలెన్స్ డెవలప్మెంట్ విత్ క్లైమేట్ యాక్షన్ అనమాట. ఒకవైపు క్లైమేట్ని కాపాడుతూనే మనం ఏం చూసుకోవాలి? డెవలప్మెంట్ని బాగా చూసుకోవాలి. లేకపోతే మన కంట్రీ డెవలప్ అవ్వడం కష్టం అనమాట. నెక్స్ట్, కార్బన్ సింక్ ఛాలెంజ్. సో టార్గెట్ అంతా 33% ఫారెస్ట్ కవర్. ఇది డైరెక్ట్గా మన నేషనల్ ఫారెస్ట్ పాలసీ లోపల ఉంటుంది. మన నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ 1988 డైరెక్ట్గా మెన్షన్ ఉంటుంది. ఫారెస్ట్ పాలసీ స్టేట్మెంట్ లోపల మన టార్గెట్ ఏంటి? 33% ఫారెస్ట్ కవర్ ఉండాలని. కానీ కరెంట్ ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది? 24%. ఇష్యూ ఏంటి? క్వాలిటీ ఆఫ్ ఫారెస్ట్ క్వశ్చనబుల్. మన ఇండియా లోపల క్వాలిటీ ఆఫ్ ఫారెస్ట్ బాగాలేవు. మెయిన్గా కెనోపీ ఇష్యూస్ ఉన్నాయి. ఓవర్ రిలయన్స్ ఆన్ సింక్స్ టు ఆఫ్సెట్ ఎమిషన్స్. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ట్ చూసుకుంటే
రెన్యూబుల్ ఎనర్జీ స్ట్రాండెడ్ డ్యూ టు వీక్ గ్రిడ్ కనెక్టివిటీ. సో గ్రిడ్ కనెక్షన్ బాగాలేదు, పవర్ రెన్యూబుల్ ఎనర్జీ గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కనెక్షన్ బాగాలేదు. ఇంకా స్టోరేజ్ లిమిటేషన్స్ చెప్పే కదా, మనకి బ్యాటరీ ఎకోసిస్టమ్ కావాలి. ఎందుకైతే ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనేది సర్ప్లస్ ఇచ్చినప్పుడు దాన్ని అంతా స్టోర్ చేయాలి. స్టోరేజ్ లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి, ఎందుకంటే ఇండియా లోపల బ్యాటరీ ఎకోసిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు. ట్రాన్సిషన్ కన్స్ట్రైన్డ్ బై సిస్టమ్ కెపాసిటీ నాట్ అంబిషన్. సో ఈక్విటీ వర్సెస్ ఎఫెక్టివ్నెస్ డిబేట్ అనమాట. సో ఇండియా స్టాండ్స్ ఏంటి, ఫోకస్ ఆన్ ఎమిషన్ ఇంటెన్సిటీ నాట్ అబ్సల్యూట్ ఎమిషన్స్. సో ఇండియా అనేది అబ్సల్యూట్ ఎమిషన్స్ మీద ఫోకస్ చేయలేదు. ఇండియా ఈజ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఆబ్వియస్లీ ఎమిషన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో అందుకే ఇండియా ఎప్పుడు దేని మీద ఫోకస్ చేస్తానంటుంది, ఎమిషన్స్ ఇంటెన్సిటీ మీద ఫోకస్ చేస్తానంటుంది. జస్టిఫైడ్ బై లో పర్ క్యాపిటల్ ఇన్కమ్స్. ఇండియా పాపులేషన్ మీద టోటల్ ఎమిషన్స్ చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ అనమాట. ఎప్పుడు యునైటెడ్ నేషన్స్లో కానీ ఎక్కడైనా సరే ఇండియా డిబేట్ ఇదే ఉంటుంది అనమాట. మన ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో బాగా అంటే బాగా తక్కువ. నెక్స్ట్ డెవలప్మెంటల్ నీడ్స్. సో మన ఇండియాకి చెప్పా కదా, డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు డెవలప్మెంట్ని పక్కన పెట్టి ఏం చేయలేం. క్రిటిసిజం ఏంటి, అబ్సల్యూట్స్ ఎమిషన్స్ స్టిల్ రేజింగ్. సో గ్లోబల్ క్లైమేట్ ఇంపాక్ట్. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి, అబ్సల్యూట్ ఎమిషన్స్ అనేవి ఇంకా పెరుగుతూ వెళ్తున్నాయి అనమాట. సో కోర్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో ఎన్డీసీస్ ఆర్ బెటర్ అట్ డాక్యుమెంటింగ్ ప్రోగ్రెస్ దెన్ డ్రైవింగ్ ఇట్ అనమాట. సో మెయిన్గా ఎన్డీసీస్ అనేవి డాక్యుమెంటేషన్లో బాగున్నాయి కానీ అవి డ్రైవ్ చేయలేకపోతున్నాయి. దే రిఫ్లెక్ట్ వాట్ కంట్రీస్ ఆర్ ఆల్రెడీ డూయింగ్. సో ఇండియా ఏం చేస్తుందో దాన్నే చూపిస్తుంది తప్ప దే డు నాట్ కంపెల్ డీప్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నా వెయిట్ ఇప్పుడు 90 kilos ఉంది, నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్నాను. దెర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ ఈ మంత్లో 2 kgs తగ్గుతాయి, 88 kgs. సో నా ఎన్డీసీస్ ఎట్లా ఉంటున్నాయంటే నెక్స్ట్ 1 monthలో 88 kilosకి వెళ్తానని చెప్తున్నాను. అంటే నా యొక్క ప్రాసెస్ని అది చూపిస్తుంది తప్ప కొత్తగా ఏం చూపించట్లేదు. నాలో పెద్ద చేంజెస్ తీసుకొని రావట్లేదు. ఇప్పుడు ఎన్డీసీ అనేది ఎట్లా ఉండాలి, ఇప్పుడు నువ్వు 90లో ఉన్నావు, నేను 70కి వెళ్తా అని చెప్పాలి. అప్పుడు నేను రిఫార్మ్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకొని వస్తాను. అదే చెప్తున్నారు చూడండి, ఎన్డీసీస్ డు నాట్ కంపెల్ డీప్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. సో డీప్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని ఎన్డీసీస్ కంపెల్ చేయలేకపోతున్నాయి. రియల్ ట్రాన్సిషన్ ఇస్ డ్రివెన్ బై ఎకనామిక్స్, టెక్నాలజీ అండ్ డొమెస్టిక్ పాలసీ. సో రియల్ ట్రాన్సిషన్ అనేది టెక్నాలజీ, డొమెస్టిక్ పాలసీ ద్వారా అవుతుంది. సో వే ఫార్వర్డ్ ఏంటి, మూవ్ బియాండ్ ఎన్డీసీస్ ఫార్మలిజం. సో ట్రాన్స్లేట్ టార్గెట్స్ ఇంటూ సెక్టర్ స్పెసిఫిక్ పాలసీస్. సో టార్గెట్స్ని సెక్టర్ స్పెసిఫిక్. సో ఇండస్ట్రీస్ లోపల స్టీల్ సెక్టర్కి ఎంత టార్గెట్ ఇవ్వండి, సిమెంట్ సెక్టర్కి ఎంత టార్గెట్ ఇవ్వండి. సో ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ టార్గెట్స్ ఇవ్వండి. బైండింగ్ డొమెస్టిక్ మెకానిజమ్స్ ఇవన్నీ కూడా చేయాలి. నెక్స్ట్ ఫాజిల్ ఫ్యూయల్ ట్రాన్సిషన్ స్ట్రాటజీ. సో గ్రాడ్యువల్ కోల్ ఫేజ్ డౌన్ రోడ్ మ్యాప్. సో మనం మెయిన్గా కోల్ మీద డిపెండెన్స్ తగ్గాలి. అవాయిడ్ లాక్ ఇన్ ఆఫ్ న్యూ కోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందాక చెప్పాం కదా, మన కోల్ లోపల 100 gigawatts ఇంకా టార్గెట్ పెట్టుకున్నాం. సో కోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తగ్గించడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్. ఫోకస్ ఆన్ హార్డ్ టు ఎబేట్ సెక్టర్స్. హార్డ్ టు ఎబేట్ సెక్టర్స్ అంటే ఏంటి, స్టీల్, సిమెంట్, వాటి మీద ఫోకస్ చేయాలి. వీటి లోపల ఎమిషన్స్ తగ్గించడానికి ట్రై చేయాలి. ప్రమోట్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ స్టోరేజ్ అనమాట. సో CCUS అండ్ గ్రీన్ హైడ్రోజన్ మీద ఫోకస్ చేయాలి. సో గ్రీన్ హైడ్రోజన్ గురించి మనం ఒక సపరేట్ మిషన్ కూడా లాంచ్ చేసాం. ఏంటది, గ్రీన్ హైడ్రోజన్ మిషన్. నెక్స్ట్ స్ట్రెంగ్తెన్ ఎనర్జీ సిస్టమ్స్. గ్రిడ్ మోడర్నైజేషన్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ డిప్లాయ్మెంట్. చెప్పా కదా, మనకి గ్రిడ్ స్టెబిలిటీ ఇష్యూస్ అనేవి రెన్యూబుల్ ఎనర్జీలు ఎక్కువ ఉంటాయి. సో వీక్ గ్రిడ్ స్టెబిలిటీ ఉంటుంది. గ్రిడ్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇంటర్మిటెన్సీ ఇష్యూస్ ఉండడం వల్ల. ఎనర్జీ స్టోరేజ్, బ్యాటరీ సిస్టమ్స్ని బాగా డెవలప్ చేయాలి. ఇంప్రూవ్ కార్బన్ సింక్ క్రెడిబిలిటీ. ఫోకస్ ఆన్ క్వాలిటీ ప్లస్ బయోడైవర్సిటీ, నాట్ జస్ట్ నెంబర్స్. సో మనం దేని మీద ఫోకస్ చేయాలి, క్వాలిటీ మీద ఫోకస్ చేయాలి, బయోడైవర్సిటీ మీద. సో ప్రెసెంట్ మన ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, 24%. బట్ మన ఫారెస్ట్ పాలసీ ప్రకారం ఎంత ఉంది, 33%. సో క్వాలిటీ మీద, బయోడైవర్సిటీ మీద ఫోకస్ చేయాలి. అండ్ గ్లోబల్ కోఆపరేషన్. సో ఇండియా ఇవన్నీ చేయాలంటే మనకి క్లైమేట్ ఫినాన్స్ కావాలి. ఇండియా ఏది కూడా ఫ్రీగా చేయలేదు. సో టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ ఫినాన్స్ వస్తేనే చేయగలం. కన్క్లూజన్ ఏంటి, ఇండియాస్ న్యూ ఎన్డీసీస్ రిఫ్లెక్ట్ క్రెడిబుల్ ప్రోగ్రెస్. బాగానే ఉంది. అండ్ ప్రాగ్మాటిక్ అంబిషన్ ఎస్పెషల్లీ ఇన్ పవర్ సెక్టర్. హౌవెవర్ ఇట్ ఆల్సో ఎక్స్పోజెస్ ఫండమెంటల్ కాంట్రడిక్షన్స్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి ఏంటో డిస్కస్ చేసాం. క్లైమేట్ టార్గెట్స్ ఆర్ రేజింగ్ బట్ ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్స్ పర్సిస్. సో ఫాజిల్ ఫ్యూయల్ మీద డిపెండెన్స్ అనేది మనం తగ్గించుకోలేకపోతున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ అట్లాంటిది. ఇండియా ఈజ్ ఇన్ ద పాత్ ఆఫ్ డెవలప్మెంట్. ద రియల్ టెస్ట్ లైస్ నాట్ ఇన్ అనౌన్సింగ్ ఎన్డీసీస్ బట్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఎకనామిక్ స్ట్రక్చర్స్. సో ఎన్డీసీస్ని అనౌన్స్ చేసినంత మాత్రాన వాడు తోపు కాదు. బట్ ఎవరైతే ఎకనామిక్ స్ట్రక్చర్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారో దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో దీని బేస్ మీద మీకు ఒక యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను.
దీని బేస్ మీద మీకు ఒక యూపీఎస్సి మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. Discuss the role of nationally determined contributions in addressing climate change. So how effective are they in achieving meaningful emission reductions? So ఇందులో పాజిటివ్స్ రాయాలి, నెగిటివ్స్ రాయాలి, ఎందుకంటే ఇండియా అనేది చాలా పాజిటివ్గా ఉంది కొన్ని విషయాల్లో. సో బట్ అందులోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లార్జ్ స్కేల్ రిఫార్మ్స్ రావట్లేదు. సో వాటి గురించి కూడా మెన్షన్ చేయండి. సో ఎన్వైర్న్మెంట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు హిందూ అనాలిసిస్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయను. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఇంకా చాలా అంటే చాలా డెప్త్గా మనం ఎన్వైర్న్మెంట్ క్లాసెస్లో, మన ఎల్టెక్స్ క్లాసెస్ ఎన్వైర్న్మెంట్ క్లాసెస్లో చెప్పాను. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు పర్చేజ్ ఎన్వైర్న్మెంట్ క్లాసెస్ బై మనీ సార్ ఉంటుంది. భారతి మ్యామ్ కాల్ చేయండి. సో అప్పుడు మీకు సబ్స్క్రిప్షన్ ఇస్తారు. డెమో క్లాసెస్ వినండి, నచ్చితేనే జాయిన్ అయ్యండి. నెక్స్ట్, హౌ టు సెక్యూర్ ఇండియా సప్లై చైన్స్. సో ఇండియా సప్లై చైన్స్ని ఎట్లా సెక్యూర్ చేయాలి? India's manufacturing ecosystem is deeply integrated with global supply chains. So India's manufacturing ecosystem అనేది డీప్గా ఇంటిగ్రేట్ అయింది గ్లోబల్ సప్లై చైన్స్తో. ఎందుకంటే మనకి కావాల్సిన ఫాజిల్ ఫ్యూయల్స్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? సౌదీ అరేబియా, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం. మనకి కావాల్సింది ఏదైనా సరే మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం. రీసెంట్ జియో పొలిటికల్ డిస్ట్రప్షన్స్ మెయిన్గా ఏంటి? వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్, ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అయిందో హ్యావ్ ఎక్స్పోజ్డ్ వల్నరబిలిటీస్ డ్యూ టు హెవీ ఇంపోర్ట్ డిపెండెన్స్. సో మనం మ్యాక్సిమం ఈ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ అయ్యానో మెయిన్గా రా మెటీరియల్స్ కోసం, ఎనర్జీ కోసం, ఇంటర్మీడియట్స్ కోసం. దిస్ హైలైట్స్ ద నీడ్ ఫర్ రెసిలియంట్, డైవర్సిఫైడ్ అండ్ సెల్ఫ్ రెసిలియంట్ సప్లై చైన్. సో ఇది ఒక నీడ్ కోసం హైలైట్ చేస్తుంది. ఏంటది? మనకి రెసిలియంట్, మనకి సప్లై చైన్స్ అనేవి రెసిలియంట్గా ఉండాలి, డైవర్సిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండాలి, ఒకరితో గొడవ అయితే ఇంకోటి డబ్బులు ఇస్తాడు, ఇంకోటితో గొడవ అయితే ఇంకోటి డబ్బులు ఇస్తాడు అనమాట. సో డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెల్ఫ్ రెసిలియంట్ సప్లై చైన్స్ అనమాట. ఒకవేళ వీళ్ళందరూ క్లోజ్ చేసినా సరే మనం మీద మనం డిపెండ్ అవ్వగలగాలన్నమాట. సో స్ట్రక్చరల్ వల్నరబిలిటీస్ ఆఫ్ ఇండియా సప్లై చైన్స్. సో ఇండియా సప్లై చైన్స్కి స్ట్రక్చరల్ వల్నరబిలిటీస్ ఏంటి? హెవీ రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్. సో మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మొత్తం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంది. రా మెటీరియల్స్, ఫెర్టిలైజర్స్, మినరల్స్ అన్నిటికీ కూడా ఈ రా మెటీరియల్స్ కోసం మనం డిపెండ్ అవుతున్నాం. నెక్స్ట్, ఇంటర్మీడియరీస్. సో ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఫార్మస్యూటికల్స్. సో ఫార్మస్యూటికల్స్ లోపల మనం ఎన్నో ప్లేస్? థర్డ్ లార్జెస్ట్ ప్లేస్ బై వాల్యూమ్. బట్ ఏవైతే ఈ మెడిసిన్స్ ఇవన్నీ తయారు చేస్తామో వీటికి కావాల్సిన డ్రగ్స్ని ఏమంటామంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటాం. ఏపీఐస్ అంటే ఏంటి? యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. ఎలక్ట్రానిక్స్, వీటి కోసం మనం చైనా మీద డిపెండ్ అవుతాం అనమాట. ఇండియాకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రక్చరల్ వల్నరబిలిటీస్ ఆఫ్ ఇండియా సప్లై చైన్. ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతాం, మెయిన్గా ఫెర్టిలైజర్స్ మీద, మినరల్స్ మీద, ఏపీఎస్ మీద. సో గ్లోబల్ ఇంటర్డిపెండెన్స్ ఈజ్ ఈక్వల్ టు బెనిఫిట్స్ ఎఫిషియన్సీ బట్ ఇంక్రీజెస్ రిస్క్. సో నార్మల్గా ఇంటర్ డిపెండెన్స్ అనేది మంచిది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఏ గూడ్ నీకు ప్రొడ్యూస్ చేయడానికి 10 రూపీస్ పడుతుంది. అదే నువ్వు వేరే కంట్రీ దగ్గర నుంచి రా మెటీరియల్ అవన్నీ చీప్గా తెచ్చుకుంటే అదే గూడ్ నీకు ప్రొడ్యూస్ చేయడానికి 6 రూపీస్ పట్టింది అనుకోండి. డిపెండెన్స్ అనేది మంచిది. దానివల్ల ఏమవుతుంది? నీకు తక్కువ కాస్ట్కి గూడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎకానమీ అంటేనే అదే సైన్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్కేర్సిటీ. సో గ్లోబల్ ఇంటర్డిపెండెన్స్ అంటే చాలా మంచిది, దానివల్ల ఎఫిషియన్సీ వస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటి? ఒకవేళ ఇంటర్డిపెండెంట్ నువ్వు ఎక్కువ అయిపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటి? రిస్క్ ఏంటి? ఒకవేళ వాళ్ళు కనుక దెబ్బేస్తారనుకోండి, నీ పొజిషన్ ఏంటి, నీ పరిస్థితి ఏంటి అనేదే మెయిన్ క్వశ్చన్ అనమాట. సో సప్లై షాక్స్ క్విక్లీ ట్రాన్స్మిట్ అక్రాస్ సెక్టర్స్, ఇన్ఫ్లేషన్ ప్రొడక్షన్ స్లో డౌన్. సో సడన్గా సప్లై షాక్స్ తగ్గిపోతే ఇండియా లోపల కూడా అదే జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి మీకు పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ పెరగట్లేదు. కానీ నిజంగా ఎలక్షన్స్ అవ్వకపోతే వీ వుడ్ హ్యావ్ సీన్ 30 రూపీస్ ప్రైస్ ఇంక్రీజ్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ అనమాట. సో మెయిన్గా అప్పుడప్పుడు ఎలక్షన్స్ కూడా మంచివని ఇప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్, ప్రొడక్షన్ స్లో డౌన్. సో కోర్ ఇష్యూ ఏంటి? హై ఇంపోర్ట్ డిపెండెన్స్. ఇండియా అనేది తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కోసం హై ఇంపోర్ట్ డిపెండెన్స్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సప్లయర్స్. సో మనకి సప్లయర్స్ అనేవాళ్ళు ఒకే చోట్ల ఉంటున్నారు. ఇప్పుడు అందరూ మనకి పెట్రోల్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా వెస్ట్ ఏషియాలో ఉన్నారనమాట. సో మన సప్లయర్స్ కూడా మనకు ఒకే చోట్ల ఉండడం వల్ల ఒకవేళ అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తే మనకు ప్రాబ్లం. నెక్స్ట్, ఎనర్జీ సెక్యూరిటీ యాజ్ ద బ్యాక్ బోన్. సో ఇండియా ఇంపోర్ట్స్ 85% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 100 tons
100 tons ఆఫ్ క్రూడ్ ఆయిల్ యూజ్ అయితే 85% అంటే 85 tons వరకు మనం ఏం చేసుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం. న్యాచురల్ గ్యాస్లో 50% ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ డేటా చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాసిన వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో 85% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ అండ్ 50% న్యాచురల్ గ్యాస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపాక్ట్ ఆఫ్ ది ప్రైస్ రేట్ ఏంటి, హై మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ కాస్ట్. ఇప్పుడు ప్రైస్ రేజ్ అవడం వల్ల ప్రాబ్లం ఏంటి, దాన్ని ఏమంటాం మనం ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. సో ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఫారెన్లో ప్రైజెస్ పెరగడం వల్ల డైరెక్ట్గా ఎకానమీ లోపల చూపిస్తుంది. రైజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్ కాస్ట్. ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది, ప్రైస్ ఎలా పెరిగినా సరే పెరిగినట్టే కదా. 30 to 40 basis point అంటే 0.40 percentage points, అంటే లిటరలీ 0.5 percentage point ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటి, జీడిపి అనేది తగ్గిపోతుంది అనమాట. సో కీ సొల్యూషన్స్ ఏంటి, మనం మెయిన్గా ఒక్కరి మీదే డిపెండ్ అవ్వకూడదు. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ మెయిన్గా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రిపరేషన్ లోపల కూడా మీ అందరికీ నా నుంచి వచ్చే సజెషన్ ఏంటంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్. సో మెయిన్గా ఎనర్జీ సోర్సెస్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఎక్స్పాన్షన్ ఆఫ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. మనకి 2 phases ఆఫ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి, phase 1 అండ్ phase 2. phase 1 లోపల మనం ఎక్కడెక్కడ విశాఖపట్నం, మ్యాంగ్లూర్ అండ్ పాడూర్. విశాఖపట్నం ఎక్కడ ఏపీ ఉంది, మ్యాంగ్లూర్ పాడూర్ ఎక్కడ ఉన్నాయి కర్ణాటక. phase 2 లోపల మనం ఇంకా ఎక్కడ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం, పాడూర్ అండ్ చండీకోల్. ఇంకా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఇంకా పెంచుకోవాలన్నమాట. సో ఇప్పుడున్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కూడా సరిపో. నెక్స్ట్ బూస్ట్ డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్. సో ఇండియా లోపల కూడా, ఇండియా చుట్టుపక్కల ఆఫ్ షోర్ లోపల కూడా ఎక్స్ప్లోరేషన్ ప్రమోట్ చేయాలి. యాక్సెలరేట్ రెన్యూబుల్ ఎనర్జీ. మన 500 GW నాన్ ఫాసిల్ ఫ్యూల్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా అచీవ్ చేయడం మంచిది. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్ ఇన్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. చెప్పా కదా, రెన్యూబుల్ ఎనర్జీకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్మిటెన్సీ ఇష్యూస్, కాబట్టి మనం బ్యాటరీ ఎకో సిస్టమ్ని కూడా బాగా ప్రమోట్ చేయాలి. ఇన్సైడ్ ఎనర్జీ షాక్స్ హ్యావ్ ఎకనామీ వైడ్ రిపుల్ ఎఫెక్ట్స్ అనమాట. మొత్తం ఎకానమీ ఎఫెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ అండ్ అగ్రి సప్లై చైన్స్. డిస్పైట్ బీయింగ్ ఎ నెట్ ఎక్స్పోర్టర్, ఇండియా డిపెండ్స్ ఆన్ ఇంపోర్ట్స్. సో మనకి ఫుడ్ సెక్యూరిటీ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిన్న కూడా ఎకనామిక్ సర్వే లోపల కూడా నేను చదివాను, ఎడిబుల్ ఆయిల్స్ మీద 50% ఆఫ్ ఎవర్ ఎడిబుల్ ఆయిల్స్కి మనం డిపెండ్ అవుతున్నాం. ఫుడ్ సెక్యూరిటీ మీద, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. పల్సెస్. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సర్. మీ అందరికీ తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సర్. మనం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పల్సెస్ పండించినా సరే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. లార్జెస్ట్ ప్రొడ్యూసర్, లార్జెస్ట్ కన్జ్యూమర్ యాజ్ వెల్ యాజ్ లార్జెస్ట్ ఇంపోర్టర్. అంటే మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నా తినిస్తున్నా సరే మనకు సరిపోవట్లేదు అనమాట. నెక్స్ట్ ఫెర్టిలైజర్స్. మన ఇండియా లోపల అగ్రికల్చర్ మీద డిపెండెన్స్ ఎక్కువ కాబట్టి ఫెర్టిలైజర్ వాళ్ళ మీద కూడా డిపెండెంట్. సో సప్లై మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, సప్లై డిస్రప్షన్స్ వల్ల ఇన్ఫ్లేషన్ ప్లస్ రూరల్ డిస్ట్రెస్. సో మెయిన్ దీనివల్ల ఎవరు ఇంపాక్ట్ ఎక్కువ అవుతారంటే రూరల్ పీపుల్ విల్ బి ఇంపాక్టెడ్ మోర్ అనమాట. ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు, రూరల్ పీపుల్ విల్ బి ఇంపాక్టెడ్ మోర్. ప్లస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ మీట్స్ ఓన్లీ 44% ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ డిమాండ్. చెప్పా కదా, మనం 50% ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ డిమాండ్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటాం, ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మెజర్స్ ఏంటి, మెజర్స్ ఏంటంటే అంటే స్కేల్ ఆయిల్ సీడ్ మిషన్. సో పిఎం ఆశా ఏదైతే ఉందో, పిఎం ఆశా ఆయిల్ సీడ్ మిషన్స్ని ఇంకా యాక్సలరేట్ చేయాలి. ఎష్యూర్డ్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రైస్ సపోర్ట్. మెయిన్గా అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ప్రైస్ సపోర్ట్ ఉండదు అనమాట. మెయిన్గా ఎంఎస్పీలో మన రైస్కి వీస్కి ఇచ్చినట్టు వీళ్ళకి ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రైస్ సపోర్ట్ కరెక్ట్గా ఇవ్వమన్నమాట. సో ఎష్యూర్డ్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రైస్ సపోర్ట్ కావాలి. స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఫర్ పల్సెస్ అండ్ ఆయిల్స్. సేమ్ ఏదైతే పెట్రోలియం, ఫాసిల్ ఫ్యూల్స్, డీజిల్కి పెట్రోల్కి పెడుతున్నామో వీటికి కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెట్టాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఫెర్టిలైజర్ రిఫార్మ్స్. సో డైవర్సిఫికేషన్ ఆఫ్ సప్లయర్స్. సో మెయిన్గా మనకి సప్లయర్స్ని ఒకరి దగ్గర పెట్టుకోకూడదు. డైవర్సిఫికేషన్ ఆఫ్ సప్లయర్స్, ప్రమోట్ బయో ఫెర్టిలైజర్స్. సో బయో ఫెర్టిలైజర్స్ ప్రమోట్ చేసుకోవాలి అండ్ ఇంక్రీజ్ డొమెస్టిక్ ప్రొడక్షన్. సో డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా ప్రమోట్ చేయాలన్నమాట. సో కీ ఐడియా ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ లింక్డ్ టు సప్లై చైన్ రెసిలియన్స్ అనమాట. మెయిన్గా సప్లై చైన్ రెసిలియన్స్ లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్ట్ డిపెండెన్స్. ఇంపోర్ట్స్ వాల్యూ చూడండి, 19% ఆఫ్ ది జీడిపి అంట. ఈ కీ ఇన్సైట్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. మన ఇంపోర్ట్స్ యొక్క వాల్యూ అంతా 19% ఆఫ్ ది జీడిపి. రా మెటీరియల్స్ 34% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంటర్మీడియరీస్ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, అవి 34% చేసుకుంటున్నాం. క్యాపిటల్ గూడ్స్ 24%.
క్రిటికల్ వల్నరబిలిటీస్ ఏంటి, ఏపీఎస్ అంటే ఏం చెప్పాను మీకు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, ఫార్మా సెక్టర్ చైనా మీద డిపెండ్ అయ్యాను, ఎలక్ట్రానిక్స్ మీద ఎవరి మీద డిపెండ్ అయ్యాను, ఈస్ట్ ఏషియా డిపెండెన్స్, హై అండ్ మిషనరీకి ఎవరి మీద డిపెండ్ అన్నాయో, లిమిటెడ్ డొమెస్టిక్ క్యాపబిలిటీ. సో ఇష్యూ ఏంటి, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ డిపెండ్ ఆన్ ఇంపోర్టెడ్ అప్ స్ట్రీమ్ ఇన్పుట్స్ అనమాట. సో మెయిన్గా ఏవైతే ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయో కూడా వీటి మీద డిపెండ్ అవుతుంటుంది. వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ నీడ్ ఫర్ డైవర్సిఫికేషన్. మన మెయిన్ ఫోకస్ దేని మీద ఉండాలి, డైవర్సిఫికేషన్ మీద ఉండాలన్నమాట. ద ఓన్లీ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ, మీరు నన్ను అడిగితే నేనేం చెప్తాను, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ ఈస్ ద కీ. సో ప్రాబ్లం ఏంటి, గ్లోబల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కీ మినరల్స్. సో లిథియం ఉందనుకోండి, లిథియం, కోబాల్ట్, కాపర్. కోబాల్ట్ ఏమొచ్చి చాలా వరకు కాంగోలో ఉంది, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. లిథియం ఏమొచ్చి లిథియం ట్రయాంగిల్ ఆస్ట్రేలియా, చైనా దగ్గర ఉందన్నమాట. ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఫ్యూ రీజియన్స్ లైక్ ఈస్ట్ చైనా అండ్ ఈస్ట్ ఏషియా. స్ట్రాటజీ ఏంటి, డైవర్సిఫై ఇంపోర్ట్ సోర్సెస్. సో ఓన్లీ అక్కడి నుంచే కాకుండా ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. బిల్డ్ లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్స్. సో లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలి. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అనమాట. చాలా ఇప్పుడు యూఎస్తో మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది, రష్యాతో ఉంది, అట్లా వీళ్ళందరితో కూడా మనం ఏం చేసుకోవాలి, స్ట్రాటజిక్ పార్ట్నర్స్ చేసుకోవాలి. రెడ్యూస్ జియో పొలిటికల్ రిస్క్ ఎక్స్పోజర్. సో రిస్క్ ఎక్స్పోజర్ని తగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే ఓన్లీ ఒకరి మీద డిపెండ్ అయితే రిస్క్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దీంతో పాటు మనం ఏం చేయాలి, స్ట్రెంథనింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫోకస్ ఆన్ ఫైనల్ అసెంబ్లీ. సో పిఎల్ఐ స్కీమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం ఎప్పుడు లాంచ్ చేసాం పిఎల్ఐ స్కీమ్ 2020. సో ఇనిషియల్గా 3 సెక్టర్స్లో లాంచ్ చేసి ఇప్పుడు ఎన్ని సెక్టర్స్కి ఎక్స్టెండ్ చేసాం, 14 సెక్టర్స్. వీక్ డొమెస్టిక్ ఎకోసిస్టమ్ ఫర్ ఇంటర్మీడియరీస్ అనమాట. సో ప్రెసెంట్ ప్రాబ్లం అదే, మెయిన్గా ఫైనల్ అసెంబ్లీ మీద ఫోకస్ చేస్తున్నాం, ఇంకా వీక్ డొమెస్టిక్ ఎకో సిస్టమ్ ఫర్ ఇంటర్మీడియరీస్. సో రిక్వైర్డ్ షిఫ్ట్ ఏంటి, డీప్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వేస్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, సెమీ కండక్టర్స్, ఇంకా ఇండస్ట్రియల్ మిషనరీ. ఇవన్నీ కూడా మన దగ్గర తయారు చేసుకోవాలి. సెమీ కండక్టర్స్ కోసం మనం సెమీ కండక్టర్ మిషన్ లాంచ్ చేసాం. 2021. సో సెమీ కండక్టర్ మిషన్ 2021లో లాంచ్ చేసాం. రీసెంట్ బడ్జెట్లో సెమీ కండక్టర్ మిషన్ 2.0 కూడా లాంచ్ చేసాం అనమాట. నెక్స్ట్, ఎంకరేజ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. సో కొన్ని గూడ్స్ని ఇండియాలోనే ప్రొక్యూర్ చేసేటట్టు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ప్రమోట్ చేయాలి. ఇండిజినస్ ఇన్నోవేషన్, కంట్రీ లోపల ఇన్నోవేషన్ ప్రమోట్ చేయాలి. అండ్ వాల్యూ చైన్ ఇంటిగ్రేషన్. ఇన్సైట్ ఏంటి, త్రూ సెల్ఫ్ రిలయన్స్, కంట్రోల్ ఓవర్ ఇంటర్మీడియట్ స్టేజెస్ అనమాట. మెయిన్గా ఇంటర్మీడియట్ స్టేజెస్ మీద మనకు కంట్రోల్ రావాలి. నెక్స్ట్, ఇండస్ట్రియల్ స్ట్రాటజీ అండ్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్. సో మెయిన్గా ఏంటంటే రీఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్, మెయిన్గా ఇన్పుట్ ఎఫిషియెంట్ ప్రొడక్షన్ అనమాట. ప్రొడక్షన్ లోపల ఇన్పుట్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి. ఆల్టర్నేటివ్ మెటీరియల్స్, ఓన్లీ ఫెర్టిలైజర్స్ కాకుండా ఇప్పుడు బయో ఫెర్టిలైజర్స్ వాడండి. సో బయో ఫెర్టిలైజర్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి అట్లా. సో డైరెక్ట్ కన్వర్షన్ టెక్నాలజీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రమోట్ ఏంటి, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ R&D ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. R&D ఎక్కువ ప్రమోట్ చేయాలి వీటి లోపల కొత్త టెక్నాలజీస్ తీసుకొని రావడానికి. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు రెసిలియన్స్. సో సప్లై చైన్ రెసిలియన్స్కి ఏమేమి కావాలి, గవర్నమెంట్ పాలసీ సపోర్ట్. సో సప్లై చైన్ రెసిలియంట్ కావాలంటే ఫస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. నెక్స్ట్, ఇండస్ట్రీ పార్టిసిపేషన్, గవర్నమెంట్తో పాటు ఇండస్ట్రీ, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఉండాలి. అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్, స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్ ఆర్ ద కీ అనమాట. సో నాట్ అచీవబుల్ త్రూ ఐసోలేటెడ్ ఇంటర్వెన్షన్స్. సో కీ ప్రిన్సిపల్ ఏంటి, హోలిస్టిక్ ప్లస్ ఫార్వర్డ్ లుకింగ్ స్ట్రాటజీ అనేది కావాలన్నమాట. అన్ని సెక్టర్స్ ఇంటిగ్రేట్ చేసేటట్టు ఉండాలి. సిగ్నిఫికెన్స్, దీనివల్ల ఏమవుతుంది, ఎన్హాన్సెస్ ఎకనామిక్ స్టెబిలిటీ, మన యొక్క ఎకనామిక్ స్టెబిలిటీ పెరుగుతుంది. రెడ్యూసెస్ ఇన్ఫ్లేషన్ వాలటైలిటీ, సో వాలటైలిటీ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్ తగ్గిస్తుంది. స్ట్రాటజిక్ అటానమీ, మనం ఏదైతే ఇండియా యొక్క ఫారెన్ పాలసీ టూల్ ఉంది, స్ట్రాటజిక్ అటానమీ ప్రమోట్ అవుతుంది. బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్, మన మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ అవుతుంది. ఆత్మనిర్భరత కూడా ప్రమోట్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా అవుతుంది. సో సప్లై చైన్ యొక్క స్ట్రెంథనింగ్ జరిగితే ఎకనామిక్ స్టెబిలిటీ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ యొక్క వాలటైలిటీ తగ్గుతుంది, స్ట్రాటజిక్ అటానమీ ప్రమోట్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ కూడా పెరుగుతుంది. సో ఛాలెంజెస్ ఏంటి, ఇండియాలో ఇనిషియల్గా ఏముంటుంది, హై కాస్ట్ ఆఫ్ డొమెస్టిక్ ప్రొడక్షన్. సో బయట నుంచి తెచ్చుకున్న దానికన్నా ఇప్పుడు మన దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంటుంది. టెక్నాలజికల్ గ్యాప్, సెమీ కండక్టర్స్, మిషనరీ లేవు. గ్లోబల్ ట్రేడ్ డిపెండెన్సీ డిఫికల్ట్ టు అన్వైండ్. సో వరల్డ్ మీద డిపెండెన్సీ అనేది సడన్గా తీసేయలేము. లిమిటెడ్ డొమెస్టిక్ రిజర్వ్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్, మనకు కావాల్సిన క్రిటికల్ మినరల్స్ మన దగ్గర అన్ని డొమెస్టిక్ రిజర్వ్స్ లేవన్నమాట, లిమిటెడ్ ఉన్నాయి. పాలసీ కోఆర్డినేషన్, వే ఫార్వర్డ్ ఏంటి, డైవర్సిఫికేషన్, ఓన్లీ ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వద్దు, మల్టిపుల్ కంట్రీ సోర్సింగ్. డొమెస్టిక్ కెపాసిటీ బిల్డింగ్, సో మెయిన్గా ఇంటర్మీడియట్స్ మీద ఫోకస్ చేయాలి, నాట్ జస్ట్ ఫైనల్ గూడ్స్. ఇండియా ఓన్లీ అసెంబ్లీ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఇంటర్మీడియట్స్, కంప్లీట్ గూడ్స్ మీద ఫోకస్ చేయట్లేదు. స్ట్రెంత్ అండ్ MSMEs ఇన్ సప్లై చైన్స్.
నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీలో స్టోరేజ్ ఇష్యూస్, ఇంటర్మీడియన్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి బ్యాటరీస్ మీద ఫోకస్ చేయాలి, స్టోరేజ్ ప్లస్ గ్రీన్ హైడ్రోజన్ అన్నిటి మీద ఫోకస్ చేయాలి. ఫుడ్ అండ్ ఫెర్టిలైజర్స్ కోసం ఆయిల్ సీడ్ రెవల్యూషన్, మెయిన్గా ఎడిబుల్ ఆయిల్స్ మీద డిపెండెన్స్ తగ్గించాలి, బయో ఫెర్టిలైజర్స్. నెక్స్ట్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ బిల్డ్ చేయాలి, నాట్ ఓన్లీ ఫర్ పెట్రోలియం, ఫుడ్ అండ్ క్రిటికల్ మినరల్స్. టెక్నాలజీ ఇన్నోవేషన్ లోపల సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ అండ్ R&D ఇన్సెంటివ్స్ కూడా తీసుకొని రావాలి. ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్, హోల్ ఆఫ్ ఎ గవర్నమెంట్ అప్రోచ్ కావాలి. హోల్ ఆఫ్ ఎ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్, ఇండస్ట్రీ అండ్ గ్లోబ్, మొత్తం ఈ ముగ్గురిని కూడా తీసుకొని రావాలి టేబుల్ మీదకి. ఇండియన్ గవర్నమెంట్ రావాలి, ప్రైవేట్ ప్లేయర్స్ రావాలి, గ్లోబల్ పార్ట్నర్స్ రావాలి, ముగ్గురు కూడా రావాలన్నమాట. సో కన్క్లూజన్, India's supply chain resilience is no longer just an economic concern but a strategic imperative. ఒకప్పుడు అది ఎకనామిక్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇప్పుడు ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఇంపరేటివ్. While globalization offers efficiency, excessive dependence creates vulnerabilities. ఎక్కువగా డిపెండ్ అయితే ఏం క్రియేట్ అవుతుంది, vulnerability. The future lies in balanced models of diversification, domestic capacity building and technological advancement అన్నమాట. సో ఇది కన్క్లూజన్ కింద రాశారంటే చాలా బాగుంటుంది. సో దీని బేస్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. గ్లోబల్ ఇంటిగ్రేషన్ హాస్ ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ బట్ ఇంక్రీజ్డ్ వల్నరబిలిటీస్ ఇన్ ఇండియా సప్లై చైన్. ఎట్లాంటి వచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ రైట్ అనేది తీసుకోవాలి. సో దీని బేస్ మీద మీరు ఏం రాయాలి, ఎగ్జామిన్ ద కీ ఛాలెంజెస్ టు ఇండియాస్ సప్లై చైన్ రెసిలియన్స్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు సెక్యూర్ దెమ్. సో మెయిన్గా కీ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి ఇండియా సప్లై చైన్ రెసిలియన్స్కి. సో ఇక్కడ ఛాలెంజెస్ అన్ని మెన్షన్ చేశాం కదా. హై కాస్ట్ ఆఫ్ డొమెస్టిక్ ప్రొడక్షన్, టెక్నాలజీ లేదు, గ్లోబల్ ట్రేడ్ డిపెండెన్సీస్ అన్నీ ఉన్నాయి కదా, లిమిటెడ్ డొమెస్టిక్ రిసోర్స్, అన్నీ కూడా కీ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ బేస్ చేసుకొని మెజర్స్ని సజెస్ట్ చేయండి ఏవైతే మనం ఇప్పుడు సొల్యూషన్స్లో ప్రొవైడ్ చేసామో. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మెయిన్స్. రెండు ఆర్టికల్స్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు రైట్ ఆన్సర్స్ బై యూజింగ్ ChatGPT. Okay, let's dive into prelims articles. India Kharagpur PRL team decodes moon's titanium rich rocks. So చూడండి, లూనార్ బసాల్ట్స్ కంటైన్ అన్యూజువల్లీ హై టైటానియం డైఆక్సైడ్. సో నార్మల్గా మీరు వాడే టూత్ పేస్ట్ లోపల కూడా ఉంటుంది టైటానియం అనేది. సో లూనార్ యొక్క రాక్స్ లోపల హై టైటానియం డైఆక్సైడ్ అంట, TiO2. టైటానియం డైఆక్సైడ్ ఎక్కువగా చూసామంట. TI కూడా ప్లస్ టేస్ కాబట్టి TiO2 అని రాశాను. Unlike earth rocks less than 2%, scientists from IIT Kharagpur and PRL and Physics Research Laboratory, PRL and Physics Research Laboratory have proposed a mechanism explaining this anomaly. ఎందుకు మూన్ యొక్క రాక్స్ లోపల ఎందుకు టైటానియం ఉందని చెప్పారనమాట. విత్ ఇంప్లికేషన్స్ ఫర్ మూన్స్ ఫార్మేషన్, వాల్కనిక్ ప్రాసెస్ అండ్ ఫ్యూచర్ లోనార్ మిషన్స్ లైక్ చంద్రయాన్ 4. ఇప్పటికి మనం మూన్ మీదకి 3 మిషన్స్ లాంచ్ చేసాం. ఏంటవి, చంద్రయాన్ 1, 2, 3. సో చంద్రయాన్ 4 లాంచ్ చేద్దాం అనుకుంటాం. అన్నిటికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ద సైంటిఫిక్ పజిల్ ఏంటి, ఎర్త్స్ వాల్కనిక్ రాక్స్ లోపల లో టైటానియం. మన రాక్ లోపల లెస్ దెన్ 2% టైటానియం ఉంటుంది. బట్ మూన్ యొక్క రాక్స్ లోపల ఎంత ఉంటుంది, గ్రేటర్ దాన్ 2%. మూన్స్ బెసాల్ట్ లోపల ఏముంటుంది, ఎక్సెప్షనల్ హై టైటానియం కంటెంట్ అనమాట, చాలా ఎక్కువ టైటానియం ఉంటుంది. ఎగ్జిస్టింగ్ థియరీస్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టైటానియం బికేమ్ కాన్సన్ట్రేటెడ్. ఎందుకు టైటానియం అనేది ఎక్కువ హెవీ డెన్స్ మెటల్ కదా, ఎట్లా అయ్యింది, వై వేరియేషన్స్ ఎగ్జిస్ట్, హై టైటానియం వర్సెస్ లో టైటానియం బసాల్ట్స్ అనమాట. సో ఈ వేరియేషన్స్ చెప్పలేకపోతున్నాం అనమాట. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్ ఏంటి, ఈ బేసిస్ మీద మూన్స్ titanium rich rocks. So lunar basalt, these are the volcanic rocks present mainly in the moon's maria. Unlike Earth's basalt, which are less than 2% titanium oxide. Titanium oxide formula less than TiO2. Lunar basalts can have up to 18% of titanium dioxide. So moon lopala rocks lopala 18% వరకు titanium dioxide ఉందన్నమాట, making them uniquely rich in titanium. ఇప్పుడు మీకు ఐఫోన్ ఉంది కదా, ఐఫోన్ ఒకప్పుడు ఏం చెప్పాడు, అవర్ ఐఫోన్ ఈజ్ మేడప్ ఆఫ్ టైటానియం అనేవాడు అనమాట. సో టైటానియం ఇవన్నీ కూడా ఎక్కువగా రెసిస్టివిటీ అన్నిటికి ఎక్కువ ఉంటాయి, ఎక్కువ టెంపరేచర్స్ నీవు కాసుకోగలవు కాబట్టి వీటిలో ఎక్కువగా కూడా హై కాస్ట్లీ డివైజెస్, టెక్నాలజికల్ డివైజెస్లో ఎక్కువ వాడుతుంటాం అనమాట. సో ఈ టైటానియం డైఆక్సైడ్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయ్యి ఉంది మూన్ లోపల. లూనార్ మ్యాగ్మా ఓషన్, ద ఎర్లీ మూన్. సో నార్మల్గా మనకి ఎర్త్ ఫామ్ అయ్యి
4 బిలియన్ ఇయర్స్ అయింది. 4 బిలియన్ ఇయర్స్ ఆర్ ముందు అయింది. ఎర్లీ మూన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 4.3 బిలియన్ ఇయర్స్ అగో, విచ్ ఈజ్ మాల్టన్ స్టేట్. సో స్టార్టింగ్లో రెండు కొలిషన్ అయినప్పుడు మాల్టన్ స్టేట్ ఒక హాట్ లావాగా ఉండేది. యాజ్ ఇట్ కూల్డ్ మినరల్స్ క్రిస్టలైజ్డ్. ఆబ్వియస్లీ ఒక లావా కూల్ అయిపోగానే ఏమైపోతే అందులో ఉన్న మినరల్స్ అనేవి ఏమైపోతాయి, రాక్లా మారిపోతాయి అనమాట. దాన్ని క్రిస్టలైజేషన్ అంటాం ఇన్ ఎ సీక్వెన్స్. సో అందులోపల ఏమేమి ఉంటాయి, ఒలివైన్ ఉందంట, పైరాక్సిన్ ఉంది, ప్లేగియోక్లేస్ ఉంది, అండ్ ఇల్యూమినైట్. ఇల్యూమినైట్ అనేది ఓర్ ఆఫ్ థోరియం. గుర్తుపెట్టుకోండి, ఇల్యూమినైట్ అనేది ఏంటి, ఓర్ ఆఫ్ థోరియం, లీడింగ్ టు కెమికల్ లేయరింగ్ ఇన్సైడ్ ద మూన్. సో ఒలివైన్ ఉంది, పైరాక్సిన్ ఉంది, ప్లేగియోక్లేస్ ఉంది, ఇల్యూమినైట్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఫార్మేషన్ ఆఫ్ టైటానియం రిచ్ లేయర్. సో ఇల్యూమినైట్ ఫార్ములా ఏంటి, FeTiO3. యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. సో యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో టైటానియం ఓర్, సో ఇల్యూమినైట్ ఇస్ ఓర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్స్ అన్నాడు అనమాట. ఇల్యూమినైట్ ఇస్ ఓర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్స్ అంటే ఆన్సర్ ఏంటి, టైటానియం. వెరీ గుర్తుపెట్టుకోండి, ఇల్యూమినైట్ ఫార్ములా ఏంటి, FeTiO3. ఏ డెన్స్ టైటానియం బేరింగ్ మినరల్ forming in the later stage and sank to form deep ilmenite bearing cumulate layer అనమాట, which acts as the main reservoir of the titanium. సో మెయిన్గా ఇదంతా కూడా మొత్తం వాల్కన్ లోపల ఉండి, ఆ బసాల్ట్ లోపల ఉండి అదంతా కూల్ అయిపోయిన తర్వాత అక్కడికి అయిపోయింది అనమాట. జనరేషన్ ఆఫ్ టైటానియం రిచ్ మ్యాగ్మా. సో ఈటింగ్ ఆఫ్ ది IBC లేయర్, ఇల్యూమినైట్ బేరింగ్ కల్మినేట్ లేయర్ హీట్ అవడం వల్ల కాజ్డ్ పార్షియల్ మెల్టింగ్ ప్రొడ్యూసింగ్ మ్యాగ్మా ఎన్రిచ్డ్ ఇన్ టైటానియం. సో ఈ ఇల్యూమినైట్ బేరింగ్ కల్మినేట్ ఏదైతే ఉందో, క్యుములేట్ ఏదైతే ఉందో అది బాగా మెల్ట్ అవ్వడం వల్ల ఈ మ్యాగ్మా ఎన్రిచ్డ్ టైటానియం అని ఫామ్ అయింది అనమాట. వెన్ దిస్ మ్యాగ్మా ఎరప్టెడ్ ఇట్ ఫార్మ్డ్ హై టైటానియం బసల్ట్స్ ఆన్ ద లోనార్ సర్ఫేస్. దీనివల్ల హై టైటానియం బసల్ట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో వేరియేషన్స్ ఇన్ బసాల్ట్స్. సో బసాల్ట్స్ అంటే ఏవైతే వాల్కానిక్ రాక్స్ ఉంటాయి అందులో వేరియేషన్స్ ఉంటాయి. నాట్ ఆల్ లోనార్ బసాల్ట్స్ ఆర్ ఈక్వల్లీ రిచ్ ఇన్ టైటానియం. సో మూన్ మీద దొరికే అన్ని లోనార్ రాక్స్ మీద టైటానియం అనేది ఎక్కువ ఉండదన్నమాట. మిక్సింగ్ ఆఫ్ టైటానియం రిచ్ మెటల్స్ విత్ మ్యాంటల్ మెటల్స్ లెడ్ టు మోడరేట్ ఆర్ లో టైటానియం బసాల్ట్స్, ఎక్స్ప్లెయినింగ్ కాంపోజిషనల్ డైవర్సిటీ. అంటే కొన్ని వాటిలో ఎక్కువ టైటానియం ఉంటుంది, ఇంకో దాంట్లో తక్కువ టైటానియం ఉంటుంది అనమాట. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మూన్ లోపల రాక్స్లో మనకి ఏం దొరికింది, టైటానియం దొరికింది. ఇట్ ఈస్ ఓర్ ఆఫ్ ఇల్యూమినైట్. ఇల్యూమినైట్ అనేది దేని ఓర్, టైటానియం యొక్క ఓర్. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మూన్ రాక్స్లో దొరుకుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మూన్ హాట్ లావా స్టేట్లో ఉన్నప్పుడు అది మెల్ట్ అవుతున్నప్పుడు ఇది ఫామ్ అయింది అనమాట. So techniques used, exam relevant. So spectroscopy, Raman spectroscopy helps identify minerals remotely, while X-ray fluorescence and X-ray diffraction అనే టెక్నిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. ఇంపార్టెంట్ ఫర్ మిషన్స్ లైక్ చంద్రయాన్. సో చంద్రయాన్ అనే మిషన్స్ మనం ఏవైతే పంపిస్తున్నామో వాటిలో ఇంకా హెల్ప్ అవుతాయి. సో క్వశ్చన్ చూద్దాం రండి. Consider the following statements regarding lunar basalts. They contain significantly higher titanium dioxide compared to earth basalts. సో ఎర్త్తో పోలిస్తే మూన్ లోపల ఉండే రాక్స్లో టైటానియం డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. ఇదే కదా మనం ఇందాక నుంచి చదువుతున్నాం. దే ఆర్ ప్రైమర్లీ సెడిమెంటరీ రాక్స్ ఫార్మ్డ్ బై డిపోజిషన్స్. అవి సెడిమెంటరీ రాక్స్ కదా, అవే రాక్స్ వాల్కానిక్ రాక్స్. గుర్తుపెట్టుకోండి, రాక్స్ లోపల 3 kinds ఆఫ్ రాక్స్ ఉంటాయి. ఒకటేంటి, వాల్కానిక్ రాక్స్. సెకండ్ సెడిమెంటరీ. ఇంకొకటి ఏంటి, మెటామార్ఫిక్. సో రాక్స్లో రకాలు ఉంటాయి. సో ఈ ఏదైతే టైటానియం అనేది అక్కడ మూన్ యొక్క బసాల్ట్స్ లోపల ఉంది, అది మెయిన్గా దేనివల్ల, వాల్కానోస్ కూల్ అవ్వడం వల్ల. నాట్ బికాస్ ఆఫ్ సెడిమెంటరీ, అంటే ఎవరో ఈ ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ ఉంటాయి కదా, అవి చనిపోయాక ఫామ్ అయిన వాటి యొక్క మినరల్స్ ద్వారా ఫామ్ అయింది కాదు. దట్ బికాస్ ఆఫ్ వాల్కనిజం ద్వారా వచ్చినవి అనమాట. సో దే ఆర్ నాట్ సెడిమెంటరీ రాక్స్. వాటిని ఏమంటాం అంటే ప్లూటోనిక్ రాక్స్ అని కూడా అంటూ ఉంటాం. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ వన్ ఓన్లీ. సో లోనార్ బసాల్ట్స్ ఆర్ వాల్కానిక్. సో వాల్కానిక్ అనే దానికి ఇంకొక పేరేంటి, ఇగ్నీషియస్ రాక్స్ అనమాట, నాట్ సెడిమెంటరీ. దే ఆర్ నోన్ ఫర్ high titanium content unlike earth basalts. Next,
ఇండియా కాషన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అగెన్స్ట్ వెపనైజింగ్ ట్రాన్స్పరెన్సీ. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. అంటే ట్రాన్స్పరెన్సీ దీని గురించి అడగడు, WTO మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో కాంటెక్స్ట్, ఇండియా హ్యాస్ కాషన్ మెంబర్స్ ఆఫ్ ది WTO. సో WTO మెంబర్స్ని ఇండియా కాషన్ చేసింది against using transparency requirement as a tool for trade retaliation or pressure. The issue arises in the context of WTO reforms and debates on disclosure obligations అన్నమాట. సో ట్రాన్స్పరెన్సీ రిక్వైర్మెంట్స్ అనే కొత్త రిక్వైర్మెంట్ తీసుకొచ్చింది. సో ఇండియా ఏం చెప్పిందంటే ఎట్లాంటి యొక్క రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చి మీరు ట్రేడ్ని వెపనైజ్ చేయొద్దు, ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ ఇలాంటివన్నీ కూడా యూస్ చేస్తూ డెవలపింగ్ కంట్రీస్ని ఇంపాక్ట్ చేస్తారు అనమాట. ఇండియా హ్యాస్ కాషన్ మెంబర్స్ ఆఫ్ WTO అగెన్స్ట్ యూజింగ్ ట్రాన్స్పరెన్సీ రిక్వైర్మెంట్స్ యాజ్ అ టూల్స్ ఫర్ ట్రేడ్ రిటాలియేషన్ ఆర్ ప్రెజర్ అనమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రిలిమ్స్ కాన్సెప్ట్, WTO ముందు మనకి ఏముండేది, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్. సో ఓన్లీ గూడ్స్లోనే ట్రేడ్ ఉండేది. సో మనం సర్వీసెస్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి 1995లో మార్రాకెష్ అగ్రిమెంట్లో ఏం ఫామ్ చేసాం, WTO ఫామ్ చేసాం. The World Trade Organization is an international organization that regulates rules of global trade among nations అన్నమాట. So it aims to ensure free, fair, predictable and rule-based international trade. So trade అనేది ఎట్లా జరగాలి, ఫ్రీగా జరగాలి, ఫెయిర్గా జరగాలి, ప్రెడిక్టబుల్గా జరగాలి అండ్ రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో దీనికి మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఉంటుంది, ఎవ్రీ 2 years ఒకసారి అవుతుంది. దిస్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అన్నమాట. సో ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు ఫామ్ అయింది, ఫార్మ్డ్ అండర్ ద మార్రాకెష్ అగ్రిమెంట్. సో మార్రాకెష్ అగ్రిమెంట్ 15th April 1994 లోపల ఇది ఫామ్ అయింది. రిజల్ట్ ఆఫ్ ది ఉరుగ్వే రౌండ్. సో ఉరుగ్వే రౌండ్ నెగోషియేషన్స్ జరిగాయి అనమాట 1986 నుంచి 1994లో. సో గ్యాట్ ఉండేది ముందు, దాన్ని రీప్లేస్ చేసి తీసుకొచ్చాం. కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1995లో ఫోర్స్లోకి వచ్చింది. సో మనకి ఏముండేది, గ్యాట్ ఉండేది, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్. సో ఓన్లీ గూడ్స్ అనేది కవర్ చేసేది. సో WTO లోపల ఏం చేసాం, మనం సర్వీసెస్ని కూడా ఇంక్లూడ్ చేసాం. గ్యాట్ ఉండేది, గ్యాట్స్ ఉంది అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ట్రిప్స్ కూడా ఉంటుందన్నమాట. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, జెనీవా, స్విట్జర్లాండ్. WTO యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, జెనీవా, స్విట్జర్లాండ్. కీ బాడీస్ ఏంటి, మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. ఇందాక చెప్పా కదా, మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఇస్ ద కీ బాడీ, హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట. సో ఈ ఇయర్ WTO యొక్క మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అవబోతుంది. మీట్స్ వన్స్ ఎవ్రీ 2 years. సో ఇందాక ఫస్ట్లో కాప్ చూసారు కదా, కాప్ ఆఫ్ UNFCCC, అది ఎవ్రీ 1 year జరిగితే ఇక్కడ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఎవ్రీ 2 years జరుగుతుంది. టేక్స్ మేజర్ పాలసీ డెసిషన్స్. నెక్స్ట్ ఏముంటుంది, జనరల్ కౌన్సిల్ ఉంటుంది అనమాట. జనరల్ కౌన్సిల్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ కింద యాక్ట్ చేస్తుంది, ఇందులో మెన్షన్ చేయలేదు. హ్యాండిల్స్ ట్రేడ్ డిస్ప్యూట్ బిట్వీన్ మెంబర్స్, ఎన్ష్యూర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ WTO రూల్స్. సో ట్రాన్స్పరెన్సీ ఇన్ WTO ఏంటి, refers to obligation of a member countries to regularly notify and share information. So transparency అంటే ఏంటి, refers to the obligation, member countries యొక్క obligation దేనికోసం, టు రెగ్యులర్లీ నోటిఫై అండ్ షేర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ట్రేడ్ పాలసీస్. సో ట్రేడ్ పాలసీస్ మీద ఇన్ఫర్మేషన్ చెప్పాలి, సబ్సిడీస్ ఏమేమి ఇస్తున్నారో చెప్పాలి, టారిఫ్స్ అండ్ రెగ్యులేటరీ మెజర్స్. సో ఇట్స్ అ కీ ఫీచర్ ఆఫ్ అగ్రిమెంట్ లైక్ టెక్నికల్ బ్యారియర్స్ ఆఫ్ ట్రేడ్ అనమాట. సో మెయిన్గా టెక్నికల్ బ్యారియర్స్ ఆఫ్ టు ట్రేడ్ లోపల ఇవి కీ ఫీచర్ అనమాట ట్రాన్స్పరెన్సీ అనేది. సో ట్రేడ్ పాలసీ సబ్సిడీస్ మీద కరెక్ట్గా చెప్పాలి. సో టెక్నికల్ బ్యారియర్స్ టు ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటి, ensures the technical regulations, standards and conformity assessments do not create unnecessary obstacles. సో నార్మల్గా ట్రేడ్ చేస్తున్నప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి, టెక్నికల్ రెగ్యులేషన్స్ కానీ స్టాండర్డ్స్ కరెక్ట్గా లేవని ఆపేస్తుంటారు అనమాట. సో ఇట్ మ్యాండేట్స్ ట్రాన్స్పరెన్సీ త్రూ నోటిఫికేషన్ రిక్వైర్మెంట్స్. సో టెక్నికల్ బ్యారియర్స్ టు ట్రేడ్ అగ్రిమెంట్ లోపల ఏం చెప్తారంటే ట్రాన్స్పరెన్సీ అనేది కావాలి, సో ట్రేడ్ కరెక్ట్గా జరగడానికి. సో డెవలపింగ్ వర్సెస్ డెవలప్డ్ కంట్రీస్ ఇష్యూ ఏంటి, డెవలప్డ్ కంట్రీస్ పుష్ ఫర్ స్ట్రిక్ట్ కంప్లైంట్స్ అండ్ పెనాల్టీస్. సో డెవలప్డ్ కంట్రీస్ ఏమంటారు, వాళ్ళు బాగా డెవలప్ అయి ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గర స్టాండర్డ్స్ బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి దే ఆస్క్ ఫర్ స్ట్రిక్టర్ కంప్లైంట్స్. డెవలపింగ్ కంట్రీస్ ఏం చెప్తారు, మా ఇండియా లోపల కెపాసిటీ లేదు, సో ఇండియా లోపల టెక్నాలజీస్ మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అన్ని పెద్ద టెక్నాలజీస్ లేవు, ఇవన్నీ పెట్టుకోవాలంటే మాకు చాలా డబ్బులు అవుతాయి. దీనివల్ల ఏంటి, మన చాలా వరకు ఎక్స్పోర్ట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. నీడ్ ఫర్ స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్, SDT అంటే ఏంటి, స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది అవసరం అనమాట. సో వెపనైజేషన్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, వెపనైజేషన్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇస్ రిలేటెడ్ టు వాట్ అంటే మీరు ఏం చెప్పాలి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు WTO. సో రిఫర్స్ టు యూజ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ రూల్స్ టు టార్గెట్ స్పెసిఫిక్ కంట్రీస్. సో ట్రాన్స్పరెన్సీ రూల్స్ యూస్ చేసి, స్ట్రిక్ట్ ట్రాన్స్పరెన్సీ రూల్స్ యూస్ చేసి
కొన్ని కంట్రీస్ లైక్ ఇండియా, చైనా లాంటి కంట్రీస్ని టార్గెట్ చేయడం, జస్టిఫైడ్ ట్రేడ్ శాంక్షన్స్. సో వాళ్ళు ఇందుకే శాంక్షన్స్ చేసాం ఎందుకంటే వీళ్ళు ట్రాన్స్పరెన్సీ రూల్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. సో ప్రెజర్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ఫెయిర్ ట్రేడ్ ఇట్ బికమ్స్ ఎ స్ట్రాటజిక్ టూల్ అనమాట. సో వెపనైజేషన్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రిలిమ్స్. ఎగ్జామ్ లోపల ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ ఈ అన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. యూపీఎస్సీ ఎంసీక్యూ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ WTO. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ మార్రాకేష్ అగ్రిమెంట్ 1995లో ఫామ్ అయింది కదా, ఫోర్స్లోకి వచ్చింది. ఇట్ రీప్లేస్డ్ గ్యాట్ అనేది రీప్లేస్ చేసింది. ఇట్ డీల్స్ ఓన్లీ విత్ ట్రేడ్. గ్యాట్ ఓన్లీ ట్రేడ్తో, ఇది గూడ్స్ ప్లస్ సర్వీసెస్ ప్లస్ ట్రిప్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నిటితో డీల్ చేస్తుంది. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. 3 తీసేస్తే ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 ఓన్లీ. 3 తీసేస్తే ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 ఓన్లీ. ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు వెన్ యూ హ్యావ్ ద కంప్లీట్ నాలెడ్జ్ ఆర్ కమాండ్ ఓవర్ ది సబ్జెక్ట్. ఎర్లీ మార్చ్ ఎకనామిక్ డేటా షోస్ స్లోయింగ్ గ్రోత్. సో మన గ్రోత్ స్లో అవుతున్నట్టు చూపిస్తుంది అనమాట. మెయిన్లీ బికాస్ ఇందాక సెకండ్ ఆర్టికల్లో కూడా డిస్కస్ చేస్తాం కదా, మనకి గూడ్స్ కరెక్ట్గా రావట్లేదు. సో దానివల్ల గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. So the Ministry of Finance monthly economic review. So monthly economic review March 2026 indicates moderation in India's economic momentum. మన ఇండియా ఎకనామిక్ మొమెంటం ఇయర్ ఎకనామిక్ గ్రోత్ 6.6%తో గ్రో అవుతుంది అనుకున్నాం, బట్ అయ్యేలా లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది వరల్డ్. సో మనకి 2008 ఫినాన్షియల్ క్రైసిస్ కన్నా వర్స్ట్ ఫినాన్షియల్ క్రైసిస్ ఇప్పుడే వస్తుంది అంటున్నారు అనమాట. లార్జ్లీ డ్యూ టు వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్. మెయిన్గా దీనివల్ల వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ అనమాట. అండ్ ఇట్స్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ ఆన్ ట్రేడ్, ఎనర్జీ అండ్ రెమిటాన్సెస్. సో దాని యొక్క ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్, ఎనర్జీ అండ్ రెమిటాన్సెస్. సో ఎవిడెన్స్ ఆఫ్ ఎకనామిక్ స్లో డౌన్. సో ఎందుకు ఎవిడెన్స్ ఆఫ్ ఎకనామిక్ స్లో డౌన్ అవుతుందంటే హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్. నార్మల్గా ఏంటంటే ఈవే బిల్. సో ఈవే బిల్ అంటే ఏంటి, ఎవరైనా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు 50,000 కంటే ఎక్కువ ఉంటే సో వాళ్ళందరూ కూడా ఈవే బిల్ మెయింటైన్ చేయాలి. ఈవే బిల్స్ బాగా తగ్గాయి అంటే గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గి ప్రొడ్యూసర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అనేది బాగా తక్కువ చూపిస్తుంది. ప్రొడ్యూసర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అనేది గ్రోత్ అవుట్పుట్ని తక్కువ చూపిస్తుంది. సజెస్ట్ మోడరేషన్ ఇన్ గూడ్స్ మూమెంట్. సో ఈవే బిల్ అనేది దేని చూపిస్తుంది, గూడ్స్ మూమెంట్ చూపిస్తే. ప్రొడ్యూసర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ దేని చూపిస్తుంది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ. ఈ రెండు కూడా తక్కువ అవుతున్నట్టు. హౌఎవర్ సమ్ రెసిలియన్స్ రిమైన్స్. సో వెహికల్ సేల్స్, డిజిటల్ పేమెంట్స్ బాగానే ఉన్నాయి. కీ ఎక్స్టర్నల్ షాక్స్ ఏంటి, మెయిన్ దీనికి కారణాలు ఏంటి, వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. ఇండియా ఈజ్ హెవీలీ లింక్డ్ విత్ వెస్ట్ ఏషియా. మెయిన్ ఏంటి, ఎనర్జీ ఇంపోర్ట్స్, ఆయిల్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ 50% వరకు మనకి ఖతర్ నుంచి వస్తుంది. 50% అక్కడ నుంచి వస్తుంది. ఇంకా 40% వరకు ఆయిల్ రిజర్వ్స్ మనకు అక్కడి నుంచి వస్తాయి అనమాట. అక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ట్రేడ్ రూట్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆపేయడం వల్ల గ్లోబ్లో 20% ఆయిల్ ట్రేడ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి అవుతుంది. అక్కడ బాగా ఎఫెక్ట్ అయింది. రెమిటాన్సెస్, ఈ రీజియన్లో చాలా మంది మన వాళ్ళు పనికి వెళ్తుంటారు అనమాట. సో అక్కడ రెమిటాన్సెస్ బాగా ఇంపాక్ట్ అయ్యాయి. 35% ఫ్రమ్ ది రీజియన్. కాన్ఫ్లిక్ట్ హెస్ ఇంట్రడ్యూస్డ్ మల్టీ లేయర్డ్ రిస్క్స్ అనమాట. దీనివల్ల చాలా రిస్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఛానల్స్ ఆఫ్ ఇంపాక్ట్. సో ఎనర్జీ ఛానల్ ఏంటి, దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. హయ్యర్ పెట్రోలియం ఇంపోర్ట్ బిల్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషనరీ ప్రెజర్, ఇంకా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంకా పెరిగిపోతుంది అనమాట. ట్రేడ్ అండ్ లాజిస్టిక్స్ ఛానల్ చూసుకుంటే షిప్పింగ్ డిస్రప్షన్స్ జరుగుతున్నాయి, రీరూటింగ్. సో దీనివల్ల హై ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్. సో స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళడానికి అవ్వట్లేదు. సో ఇన్సూరెన్స్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి, ఫ్రైట్ కాస్ట్ పెరుగుతుంది అనమాట. ఎక్స్పోర్ట్ సెక్టర్స్, ఎక్స్పోర్ట్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మన ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంది. టెక్స్టైల్స్, లెదర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాయి. రెమిటాన్సెస్ ఛానల్ 9.2 మిలియన్ ఇండియన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. సో 9.2 మిలియన్ అంటే అంత, మిలియన్ అంటే 10 lakhs అంటే నియర్లీ 1 crore పీపుల్ వెస్ట్ ఏషియాలో ఉంటున్నారు. 35 రెమిటాన్సెస్ ఫ్రమ్ ది రీజియన్. సో మన ఇండియాకి వస్తున్న మొత్తం రెమిటాన్సెస్ లోపల 35% రెమిటాన్సెస్ ఇక్కడి నుంచి వస్తున్నాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ప్రాబ్లం ఏంటి, రెమిటాన్సెస్ అనేవి బాగా ఎఫెక్ట్ అవుతాయి. సో దీనివల్ల మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లోస్ బాగా తగ్గిపోతాయి. మన ఇండియాస్ టోటల్ ఫారెక్స్ రిజర్వ్స్ రీసెంట్గా $700 బిలియన్ దాటాయి కదా, అవి మళ్ళీ వెనక్కి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల రూపీ డెప్రిషియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ కీ కాన్సెప్ట్స్ ఏంటి,
పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనమాట. సో ఇది మెయిన్గా ఇండస్ట్రియల్ అవుట్పుట్ని చూపిస్తుంది. ఏ సర్వీస్ బేస్డ్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ హెల్త్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ ఎట్లా ఉందో చూపించడానికి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ యూస్ చేస్తాం. ఏ రీడింగ్ అబౌవ్ 50 ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. సో అబౌవ్ 50 కంటే ఎక్కువ ఉంటే ఎకానమీ బాగున్నట్టు చూపిస్తాం, బిలో 50 ఉంటే కాంట్రాక్షన్ అవుతున్నట్టు, 50 ఉంటే చేంజెస్ లేనట్టు. సో ప్రెసెంట్ మన పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ బాగా తక్కువ అవుతుంది. యూపీఎస్సీ టిప్ ఏంటి, ఇట్ ఈస్ ఎ లీడింగ్ ఇండికేటర్, ప్రెడిక్ట్స్ ఫ్యూచర్ ట్రెండ్స్ అనమాట. సో ఫ్యూచర్ లోపల ఎట్లా ఉండబోతుందో చూపిస్తుంది. వేర్ యాజ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. ఇందులో మెయిన్గా 3 సెక్టర్స్ మెజర్ చేస్తాం, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో కన్స్ట్రక్షన్ ఇందులో ఇంక్లూడ్ చేయవు. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది లాగింగ్ ఇండికేటర్ అనమాట. సో ఫ్యూచర్ గురించి చూపించే ఇండికేటర్స్ ఏమంటాం, లీడింగ్ ఇండికేటర్స్ అంటే ఏదైతే ప్రెసెంట్ సిచ్యువేషన్ చూపిస్తుందో దాన్ని ఏమంటాం, లాగింగ్ ఇండికేటర్స్ అంటాం. ఈవే బిల్ అనేది ఏంటి, జిఎస్టీ అప్పుడు ఇస్తామని చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్టీ. An electronic document required under GST regime for movement of goods worth 50,000. సో 50,000 వర్త్ గూడ్స్ మూవ్ చేయాలంటే ఇది కావాలి. సిగ్నిఫికెన్స్ ఏంటి, యూజ్డ్ యాజ్ అ రియల్ టైమ్ ప్రాక్సీ ఫర్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. సో ఇంటర్నల్ ట్రేడ్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చూడడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది తగ్గిపోవడం వల్ల ఏం చూపిస్తుంది, గూడ్స్ మూవ్మెంట్ తగ్గిపోతున్నట్టు చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎక్స్టర్నల్ సెక్టర్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో అందులో ఏంటి, రెమిటాన్సెస్ అంటే ఏంటి, ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్. రెండు అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. సో రెమిటాన్సెస్ అనేవి కరెంట్ అకౌంట్లో పార్ట్ అనమాట. ఫండ్స్ సెంట్ బై మైగ్రెంట్స్ టు దేర్ హోమ్ కంట్రీ, దోస్ ఆర్ రికార్డెడ్ అండర్ కరెంట్ అకౌంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ అకౌంట్ లోపలికి రావు. రెమిటాన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్ అండర్ ఇన్విజిబుల్ కేటగిరీ. సో ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ రెమిటాన్సెస్. ప్రపంచంలో చైనాకు మించి రెమిటాన్సెస్ ఎవరికి వస్తాయి, ఇండియాకి వస్తాయి. ఈ పాయింట్ యూపీఎస్సీలో ఈ ఇయర్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మన పీటీ 365 ఎకానమీ నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా కంప్లీట్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఇవన్నీ కూడా చాలా డెప్త్గా కవర్ చేశాను అనమాట. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ రెమిటాన్సెస్. సో రెమిటాన్సెస్కి లార్జెస్ట్ రిసిపియంట్ ఎవరు, ఇండియా అనమాట. అప్రాక్సిమేట్లీ 35% ఆఫ్ ఇండియాస్ యాన్యువల్ రెమిటాన్సెస్ ఆరిజినేట్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియా నుంచే వస్తుంది అనమాట. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ ప్లస్ దెన్ ఇంపోర్ట్స్. ఆ కండిషన్ ఏమంటాం, కరెంట్ అకౌంట్స్ డెఫిసిట్. అక్కస్ వన్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్ ఎక్సీడ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అనమాట. ఎక్స్పోర్ట్స్ కన్నా ఏంటి ఎక్కువ, ఇంపోర్ట్స్ ఎక్కువ. సో రేజింగ్ పెట్రోలియం ఇంపోర్ట్స్ బిల్ వల్ల ఏమవుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంకా పెరిగిపోయి రూపీ డెప్రిషియేట్ అవుతుంది. నెక్స్ట్ జాగ్రఫీ, స్ట్రాటజిక్ మెరిటైమ్ చెక్ పాయింట్స్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది దేని కింద ఉంటుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈస్ ద మిడిల్ పాయింట్ బిట్వీన్ పెర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఈ రెండింటికి మధ్య ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ ఏది రావచ్చు. కనెక్ట్స్ పెర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ ద అరేబియన్ సీ. ఇట్స్ ద వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ ట్రాన్సిట్ చోక్ పాయింట్. దాన్ని కరెక్ట్గా వెళ్ళి కూర్చునిపోయింది. సో మెయిన్గా గల్ఫ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి బార్డరింగ్ కంట్రీస్ ఏంటి, ఇరాన్ నార్త్లో ఉంటే, సౌత్ లోపల ఎవరు ఉంటారు, యూఏఈ ఉంటారు అనమాట. సో ఇరాన్కి ఒమాన్ని ఇంకొక పేరు కూడా చెప్తాం అనమాట, ముసందం పెనిన్సులా అని కూడా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ ఫిజికల్ పాలసీ. సో ఈ టైం లోపల గవర్నమెంట్ ఏమిస్తుంది, సబ్సిడీస్ ఇస్తుంది. నిన్నే ఎక్సైజ్ డ్యూటీ 13 రూపాయల నుంచి 3 రూపాయలు తగ్గించింది. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ ఎక్సెప్ట్ బారోయింగ్స్. వాటిని ఏమంటాం, ఫిజికల్ డెఫిసిట్ అంటారనమాట. దాన్ని ఏమంటాం, ఫిజికల్ డెఫిసిట్ అంటాం. లార్జెస్ట్ డెఫిసిట్ అనమాట. ఇంపాక్ట్ ఆన్ ది కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్కి ట్యాక్సెస్ తగ్గిపోతాయి, సబ్సిడీస్ పెరిగిపోతాయి అనమాట. సో హైయర్ గ్లోబల్ ఎనర్జీ ప్రైజెస్ లీడ్స్ టు ఇంక్రీజ్డ్ సబ్సిడీ. సో సబ్సిడీ రిక్వైర్మెంట్స్ పెరిగిపోతాయి. సో ఎక్స్పెండిచర్ ప్రయారిటైజేషన్. సో ఎక్స్పెండిచర్ ప్రయారిటైజేషన్ అంటే ఏంటి, ఫిజికల్ స్ట్రాటజీ వేర్ గవర్నమెంట్ రియలోకేట్స్ ఫండ్స్ టు ఎసెన్షియల్ సెక్టర్స్ లైక్ సబ్సిడీస్, డిఫెన్స్, వైల్ కటింగ్ నాన్ ఎసెన్షియల్ స్పెండింగ్ టు స్టే విత్ బడ్జెట్ టార్గెట్స్ అనమాట. సో మానిటరీ పాలసీ, కరెన్సీ డైనమిక్స్ ఏంటి, రూపీ డెప్రిషియేషన్. సో నార్మల్గా మనకి డిమాండ్ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, ఇది డిమాండ్, వన్ సెకండ్. సో అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కోర్ కాన్సెప్ట్స్. ఇవన్నీ కూడా మీకు కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్పలేను. ఇది డిమాండ్, ఇది సప్లై. ఎప్పుడైతే డిమాండ్ ఫర్ డాలర్ పెరిగినా ఆర్ సప్లై ఫర్ డాలర్ తగ్గిన, ఈ రెండు కేసెస్ లోపల రూపీ డెప్రిషియేట్ అవుతుంది అనమాట. ఎ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ రూపీ రిలేటెడ్ టు ఫారిన్ కరెన్సీస్, ఎగ్జాంపుల్ యూఎస్ డాలర్ అనమాట. సో ప్రెసెంట్ ఏమవుతుంది,
ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఎఫ్పిఐ ఎక్కువగా బయటికి తీసేస్తున్నారు, అంటే డిమాండ్ ఫర్ డాలర్ పెరిగిపోవడం వల్ల రూపీ డిప్రిషియేట్ అవుతుంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ ఇండియన్ అసెట్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎవరు కూడా కరెంట్ అఫైర్స్ లోపల, ఎకనామిక్స్ లోపల డిస్కస్ చేయరు ఇంత ఫాస్ట్గా. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రెమిటాన్సెస్. దే ఆర్ సోర్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లో. ఇండియా లోపలికి ఫారెన్ ఎక్స్చేంజ్ రావడానికి వన్ ఆఫ్ ది సోర్స్. దే ఫార్మ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్. ఇందాక చెప్పిన కరెంట్ అకౌంట్ లోపల ఏంటి, ఇన్విజిబుల్ అకౌంట్ లోపల పార్ట్. నెక్స్ట్, దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. అవి ఏ ట్రాన్సాక్షన్స్లో ఉంటాయి, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్లో ఉంటాయి. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్ అయితే థర్డ్ రాంగ్, థర్డ్ అయితే సెకండ్ రాంగ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఏ ఓన్లీ. నెక్స్ట్, ఇరానియన్స్ వార్న్ అగైన్స్ట్ యుఎస్ గ్రౌండ్ ఇన్వేషన్ అన్నమాట. So amid escalating tensions in West Asia, Iran has warned that United States against launching a ground invasion. So మీరు ఏదైనా యాక్టింగ్ చేస్తే మేము ఊరుకోమని చెప్తున్నారు అనమాట. దిస్ కమ్స్ అలాంగ్ diplomatic efforts involving regional powers and Pakistani initiative to host US-Iran talks. సో పాకిస్తాన్ ఏం చెప్పిందంటే US-Iran talks ని హోస్ట్ చేస్తున్నది, ఈవెన్ యాజ్ ఎ మిలిటరీ యాక్టివిస్ట్ అండ్ మ్యూచువల్ థ్రెట్ కంటిన్యూస్. సో ఎస్కలేషన్ ఆఫ్ యుఎస్-ఇరాన్ టెన్షన్స్ ఇవి ఇంకా పెరుగుతున్నాయి. ఇరాన్ సిగ్నల్స్ రెడీనెస్ టు రిటాలియేట్ స్ట్రాంగ్లీ అగైన్స్ట్ యుఎస్ గ్రౌండ్ ఇన్వేషన్. సో యుఎస్ ఏదైనా గ్రౌండ్ ఇన్వేషన్ కనుక చేస్తే మాత్రం రిటాలియేషన్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పింది. ఇరానియన్ లీడర్షిప్ వ్యూ యుఎస్ ట్రూప్స్ డిప్లాయ్మెంట్ యాజ్ ఎ ప్రొవొకేషన్. సో యుఎస్కి సంబంధం లేదు, యుఎస్ ఇప్పుడు ఏం చేసినా సరే ఇది ప్రొవొకేషన్లా చూస్తామని చెప్పింది. ఆన్ గోయింగ్ స్ట్రైక్స్ అండ్ కౌంటర్ స్ట్రైక్స్, మిసైల్స్, డ్రోన్స్ అనేవి ఎస్కలేటింగ్ కాన్ఫ్లిక్ట్ని ఇంకా పెంచుతున్నాయి. సో ఇండికేట్స్ షిఫ్ట్ ఫ్రమ్ ప్రాక్సీ టెన్షన్స్ టు పొటెన్షియల్ డైరెక్ట్ కన్ఫ్రంటేషన్. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. నార్మల్గా డెవలప్డ్ కంట్రీస్ కానీ ఏ కంట్రీస్ కానీ డైరెక్ట్గా వార్ ఆడుకో. ఇరాన్కి ప్రాక్సీస్ ఎవరు, హమాస్, హెజ్బొల్లా, వీళ్ళు వార్ ఆడతారు అనమాట. వీళ్ళకి సపోర్ట్ చేసేది ఎవరు, ఇరాన్ అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా వార్ అనేది ప్రాక్సీ నుంచి ఎక్కడికి వచ్చేస్తుంది, వీళ్ళు ఆడేసుకుంటున్నారు. సో జియో పొలిటికల్ రిలేషన్స్ ఏంటి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇప్పుడు వీళ్ళు కొట్టుకుంటుంది అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇట్స్ ద వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ చోక్ పాయింట్. అది మెయిన్గా ఎవరిని కనెక్ట్ చేస్తాను నేను, పెర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కనెక్ట్ చేస్తుంది. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, 20% ఆఫ్ ఆయిల్ ట్రాన్సిట్ ఇక్కడి నుంచే జరుగుతుంది అనమాట. నెక్స్ట్, రీజనల్ మీడియేటర్స్. Note the role of Pakistan Islamabad as a facilitator between Iran and US. This highlights the concept of back channel diplomacy. సో వార్ అవుతున్నప్పుడు వెనకాల డిప్లొమసీ చేస్తారనమాట. వార్ కంటిన్యూ అవుతుంది బట్ బ్యాక్ ఛానల్లో నడుస్తుంటాయి డిప్లొమసీస్. ఆర్ ట్రాక్ 1.5 ఆర్ 2 డిప్లొమసీ వేర్ థర్డ్ పార్టీ ప్రొవైడ్స్ ఎ వెన్యూ ఫర్ అడ్వైజరీస్ టు కమ్యూనికేట్. సో బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ఆర్ ట్రాక్ 1.5 2 డిప్లొమసీ అంటాం అనమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ టర్మ్స్ అన్ని యూజ్ చేస్తారు. వీళ్ళు గొడవ అవుతున్నప్పుడు వేరే ప్లేస్ వెళ్ళి కలుస్తారు అనమాట. వెస్ట్ ఏషియా క్రైసిస్ ఎంటిటీస్ ఏంటి, ఇరాన్ లోపల ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఉంటుంది, దాన్ని ఏమంటాం, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటాం. ఏ బ్రాంచ్ ఆఫ్ ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. వీళ్ళు తోపులా ఉంటారు అనమాట, అటాక్ చేస్తే గట్టి చేస్తారు. సపరేట్ ఫ్రమ్ ద రెగ్యులర్ మిలిటరీ, ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ కంట్రీస్ ఇస్లామిక్ రిపబ్లిక్ సిస్టమ్. సో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనే వాళ్ళు మిలిటరీలో సపరేట్ ఎంటిటీ అనమాట. సో రీజనల్ పవర్స్, ఇప్పుడు ఇస్లామాబాద్ టాక్స్ అవ్వబోతున్నాయి. సో ఫారెన్ మినిస్టర్స్ ఫ్రమ్ ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ వీళ్ళందరూ కూడా వెళ్ళబోతున్నారు. షోకేసింగ్ ఎ సున్నీ మెజారిటీ కోయిలేషన్ అటెంప్టింగ్ టు స్టెబిలైజ్ కాన్ఫ్లిక్ట్ ఇన్వాల్వింగ్ షియా మెజారిటీ ఇరాన్. సో ముస్లిమ్స్ లోపల 2 మేజర్ గ్రూప్స్ ఉంటారు, ఒకరు సున్నీస్, ఇంకొకరు షియాస్. సో షియాస్ మెయిన్గా ఎవరు, ఇరాన్ సపోర్ట్, ఇరాన్ కంట్రీ అంతా ఏంటి షియా. పాకిస్తానీ, ఈజిప్ట్, యుఏఈ వీళ్ళందరూ కూడా ఎవరు, సున్నీస్ అనమాట. వీళ్ళకి ఎప్పుడు పడదు. ఇండియన్ ఫారెన్ పాలసీ అండ్ డయోస్పొరా. సో మనకి ద ప్రైమ్ మినిస్టర్ మంత్లీ రేడియో ప్రోగ్రామ్ యూజ్డ్ హియర్ టు అడ్రస్ ఫారెన్ పాలసీ అనమాట. సో ఫారెన్ పాలసీని అడ్రస్ చేయడానికి ఇక్కడ కూడా మాట్లాడారు. ఇండియన్ డయోస్పొరా ఇన్ ద గల్ఫ్, ద పిఎం మెన్షన్స్ మోర్ దెన్ 1 crore 10 million ఇండియన్స్ ఇన్ ద గల్ఫ్ కంట్రీస్. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 35% ఆఫ్ అవర్ రెమిటాన్సెస్ ఈ ఏరియా నుంచి వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద మేజర్ పిల్లర్ ఆఫ్ ఇండియాస్ లింక్ వెస్ట్ పాలసీ. ఇండియాకి యాక్ట్ ఈస్ట్ పాలసీ ఉంది, దాంతోపాటు లింక్ వెస్ట్ పాలసీ ఉంది. ద సేఫ్టీ ఆఫ్ ది సిటిజన్స్ and stability of remittances, money sent back to Indians are primary drivers of India's neutral but concerned stance in the conflict అనమాట. మన సిటిజన్స్ యొక్క సేఫ్టీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన వాళ్ళు బయట కంట్రీస్లో ఉండిపోయారు. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్.
ఇట్ కనెక్ట్స్ ద పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఓమన్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది పర్షియన్ గల్ఫ్ ని గల్ఫ్ ఆఫ్ ఓమన్ కనెక్ట్ చేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. ఇట్ లైస్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఒమాన్ యుఏఈ. సో ఇరాన్ నార్త్ లో ఉంటే ఒమాన్ యుఏఈ ఇట్లా ఉంటే సౌత్. ఇట్ హ్యాండిల్స్ మోర్ దెన్ 50% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్. ఇందాక ఏం చెప్పా 20%. పీడిఎఫ్ లో నెంబర్ ఇవ్వలేదు, బట్ ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 2 ఓన్లీ. ఆ నెంబర్ రావచ్చు, చాలా సార్లు చాలా న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, FATF రిపోర్ట్ పాయింట్స్ ఇండియాస్ యాక్షన్ అగైనెస్ట్ ఫ్రాడ్లెంట్ ఎంటిటీస్ అనమాట. సో FATF అంటే ఏంటి? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. A recent Financial Action Task Force report highlight India's efforts to curb money laundering and terror financing. So మెయిన్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏంటి, దాని యొక్క పని ఏంటి? మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్ ఆపడం అనమాట. త్రూ యాక్షన్స్ అగెనెస్ట్ ఆఫ్ షోర్ వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్స్. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు డబ్బుల్ని ఎట్లా దాచుకుంటున్నారు, ఈ క్రిప్టో కరెన్సీస్ ఆ ఫామ్ లోపల మార్చేసుకుంటాను అనమాట. ఇఫ్ ఇట్ ఎంఫసైజెస్ రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అండ్ ఎమర్జింగ్ రిస్క్స్ ఇన్ ద వర్చువల్ అసెట్ ఎకో సిస్టమ్. సో ఒకప్పుడు డబ్బుల్ని హవాలా చేసేవారు, ఇప్పుడు ఏంటి వర్చువల్ అసెట్స్ ఎకో సిస్టమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. త్రూ దిస్ వీఆర్ డూయింగ్ న్యూ ఫార్మ్స్ అనమాట. కొత్త ఫార్మ్స్ లో మనీని లాండర్ చేస్తున్నారు. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ద FATF is an independent intergovernmental body. ఇది ఒక ఇండిపెండెంట్ ఇంటర్గవర్నమెంటల్ బాడీ దట్ డెవలప్స్ అండ్ ప్రమోట్స్ పాలసీస్ టు ప్రొటెక్ట్ గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్. సో ఈ మనీ లాండరింగ్లు, ఈ టెర్రర్ ఫినాన్సింగ్ ఆపడానికి ఇది ఉంటుంది అనమాట. మెయిన్లీ దీని యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ ఫంక్షన్స్ అగెనెస్ట్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ అనమాట. ఎవరెవరైతే టెర్రరిస్ట్లకు సపోర్ట్ చేస్తారో, ఎవరెవరైతే మనీ లాండరింగ్ చేస్తారో వాళ్ళు కర్బ్ చేయడమే దీని యొక్క గోల్ అనమాట. ఆరిజిన్ అండ్ మ్యాండేట్. FATF ఎప్పుడు ఫామ్ అయింది? ఫౌండెడ్ ఇన్ 1989 డ్యూరింగ్ G7 సమిట్ ఇన్ ప్యారిస్. సో FATF నుంచి మేము ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫౌండెడ్ ఇన్ 1989. FATF ఎప్పుడు ఫామ్ అయింది? ఫౌండెడ్ ఇన్ 1989 డ్యూరింగ్ G7 సమిట్ ప్యారిస్. సో ఎక్స్పాన్షన్ ఇన్ 2004 its mandate was expanded to include terror financing. 1989లో ఓన్లీ ఏముండేది? మనీ లాండరింగ్. బట్ 2001లో ఏం యాడ్ చేసాం? టెర్రర్ ఫినాన్సింగ్. ఎగ్జాంపుల్ లోపల మనకి ఇక్కడ ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 1989 నుంచి మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్ రెండు కూడా కలిపి ఉన్నాయని చెప్పొచ్చు. బట్ 1989లో ఓన్లీ ఏముండేది? మనీ లాండరింగ్ ఉండేది. 2001లో టెర్రర్ ఫినాన్సింగ్ యాడ్ చేసాం అనమాట. సో గ్లోబల్ స్టాండర్డ్ ఏంటి? FATF రికమెండేషన్స్ ఆర్ గ్లోబల్ యాంటీ మనీ లాండరింగ్ అండ్ కౌంటర్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ స్టాండర్డ్స్ అనమాట. సో ఇది ఏదైతే ఈ రికమెండేషన్స్ ఇస్తుందో యాంటీ మనీ లాండరింగ్ అండ్ కౌంటరింగ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ స్టాండర్డ్స్ కింద చూస్తాం అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్, ప్యారిస్. సో కోర్ ఫంక్షన్స్ ఏంటి? రీసెర్చ్ చేస్తుంటుంది, ఇన్వెస్టిగేట్స్ హౌ మనీ ఈజ్ లాండర్డ్ అండ్ హౌ టెర్రరిజం ఈజ్ ఫండెడ్. సో మనీని ఎట్లా లాండర్ చేస్తున్నారు, టెర్రరిజంని ఎట్లా ఫండ్ చేస్తున్నారు రీసెర్చ్ చేస్తుంది. స్టాండర్డ్ సెట్టింగ్, మెయిన్గా ఈ ఫినాన్షియల్ రిస్క్, మనీ లాండరింగ్ ఎలా కంట్రోల్ చేయాలో చెప్తుంది. అసెస్మెంట్, ఎవాల్యుయేట్ వేర్ కంట్రీస్ ఆర్ టేకింగ్ ఎఫెక్టివ్ యాక్షన్ అగైనెస్ట్ ఫినాన్షియల్ క్రైమ్స్. సో మెయిన్గా ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నిజంగా కరెక్ట్గా చేస్తున్నాయో, ఈ టెర్రర్ ఫినాన్సింగ్ ఆపుతున్నాయా లేదా వీళ్ళే ప్రమోట్ చేస్తున్నారని చెప్తుంది. నెక్స్ట్ రిపోర్టింగ్, రెగ్యులర్లీ పబ్లిషెస్ రిపోర్ట్స్ ఆన్ ద లేటెస్ట్ టెక్నిక్స్ ఇన్ మనీ లాండరింగ్. సో ప్రెసెంట్ ఏ విధంగా మనీ లాండరింగ్ చేస్తున్నారు చెప్పాక ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? వర్చువల్ అసెట్స్ యూస్ చేసి చేస్తున్నారు. టెర్రర్ ఫినాన్సింగ్ అండ్ ప్రొలిఫరేషన్ ఫినాన్సింగ్ అనమాట. సో FATF మానిటరింగ్. సో నార్మల్గా FATFలో రెండు లిస్టులు ఉంటాయి, గ్రే లిస్ట్ ఉంటుంది, బ్లాక్ లిస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. ఇందు లోపల ఈ రోజు హిందూ అనాలిసిస్ లోపల మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసాం. The FATF holds countries accountable if they fail to implement standards. సో ఏవైతే యాంటీ మనీ లాండరింగ్ అండ్ యాంటీ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటిలో కనుక కరెంట్గా హోల్డ్ చేయకపోతే అకౌంటబుల్ ఉంచుతుంది. ఫెయిల్యూర్ టు కంప్లై లీడ్ టు బీయింగ్ ప్లేస్డ్ ఆన్ స్పెసిఫిక్ లిస్ట్. ఒకవేళ ఎవరైనా కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే వాళ్ళని లిస్టులో పెడతారనమాట. గ్రే లిస్ట్ ఇంకా బ్లాక్ లిస్ట్. గ్రే లిస్ట్ అంటే ఇంక్రీజ్డ్ మానిటరింగ్ అన్నట్టు, బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి? హై రిస్క్ జ్యూరిస్డిక్షన్. సో ఎట్లాంటి పదాలు కూడా వాడొచ్చు. గ్రే లిస్ట్ అంటే ఏంటి? ఇంక్రీజ్డ్ మానిటరింగ్. అంటే ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తింటున్నాను మా మదర్కి తెలియకుండా. సో ఫస్ట్ మా అమ్మ ఏం చేస్తుంది? ఇంక్రీజ్డ్ మానిటరింగ్. బ్లాక్ లిస్ట్ అంటే ఇంకా కంటిన్యూస్ నాకు అలవాటు అయిపోయింది, దాన్ని హై రిస్క్ జ్యూరిస్డిక్షన్ అంటాం అనమాట. సో డెఫినిషన్,
కంట్రీస్ కన్సిడర్ సేఫ్ హెవెన్స్ ఫర్ సపోర్టింగ్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్ అనమాట. సో సేఫ్ హెవెన్స్ అంటాం అనమాట. సేఫ్ హెవెన్స్ అంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా టెర్రర్ ఫండింగ్ మనీ లాండరింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు సేఫ్ హెవెన్స్ అంటాం. వాళ్ళందరినీ గ్రే లిస్ట్లో పెడతాం. బ్లాక్ లిస్ట్ అంటే కంట్రీస్ నోన్ యాజ్ నాన్ కోఆపరేటివ్ కంట్రీస్, అంటే వీళ్ళు అసలు సపోర్ట్ చేయట్లేదు తగ్గించడానికి. పర్పస్ ఏంటి? Serves as warning, indicates the country is working with FATF to address deficiencies. సో గ్రే లిస్ట్లో ఉందంటే ఒక వార్నింగ్ లాగా, వీళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు FATFతో తగ్గించడానికి. బ్లాక్ లిస్ట్ అంటే ఇండికేట్స్ దట్ కంట్రీస్ యాక్టివ్లీ సపోర్ట్స్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్. ఇంకా బ్లాక్ లిస్ట్లో పడిపోతే వాళ్ళకి ఎవరు అప్పులు కూడా ఎవరు. సో కరెంట్ స్టేటస్ ఏంటి? ఇన్క్లూడ్స్ వేరియస్ కంట్రీస్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్. సో చాలా కంట్రీస్ ఉంటాయి, బట్ బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ చాలా ఇంపార్టెంట్. నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్. సో నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్ ఆర్ కరెంట్లీ బ్లాక్ లిస్టెడ్. చూడండి, కంట్రీస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రెసెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర వార్ అవుతుంది కాబట్టి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ ఇన్ ద which are the following countries are the black list of FATF అంటే ఏంటి? నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్. ఇవన్నీ కూడా అథారిటేరియన్ రీజన్స్. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్లాక్ లిస్టింగ్. సో బ్లాక్ లిస్టింగ్ చేస్తే ఏంటి ప్రాబ్లమ్స్, ఏంటి కాన్సిక్వెన్సెస్ అంటే కంట్రీస్ ఆన్ FATF బ్లాక్ లిస్ట్ ఫేస్ సివియర్ ఇంటర్నేషనల్ ప్రెజర్ ఉంటుంది. సో ఫస్ట్ ఫినాన్షియల్ ఎయిడ్ బ్లాకేజ్ అనమాట. నో ఫినాన్షియల్ ఎయిడ్ ఫ్రమ్ IMF డబ్బులు ఇవ్వదు. IMF మెయిన్గా ఏంటి? కంట్రీని స్టెబిలైజ్ చేయడానికి, BOPని స్టెబిలైజ్ చేయడానికి డబ్బులు ఇస్తుంది. వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ల కోసం ఇస్తుంది లోన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడి నుంచి కూడా డబ్బులు రావు. ఎకనామిక్ శాంక్షన్స్, సిగ్నిఫికెంట్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ రెస్ట్రిక్షన్స్ అనమాట. వాళ్ళతో ఎవరు ట్రేడ్ చేయడానికి ఇష్టపడరు. అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్, రిడక్షన్ ఇన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డిఫికల్టీ ఇన్ కండక్టింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా కండక్ట్ చేయడం వాళ్ళకి చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది అనమాట. విత్ రిఫరెన్స్ టు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ అ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ UN. అది UN కి సంబంధం లేదు. ఇట్ ఈస్ సపరేట్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై G7. సో క్వశ్చన్ అడగొచ్చు, FATF is not a specialized agency of UN. It sets global standards for anti-money laundering and counter-terror financing. దాని యొక్క మెయిన్ ఫంక్షన్ అది. ఇండియా ఈజ్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ FATF. సో ఇండియా ఇనిషియల్గా ఫౌండింగ్ మెంబర్ కాదు, తర్వాత మెంబర్ అయింది. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 2 ఓన్లీ. సో గుర్తుపెట్టుకోండి, FATF ఎప్పుడు ఫామ్ అయింది? 1989. చూసారు, క్వశ్చన్కి లోపల ఉన్న కంటెంట్కి సంబంధం లేదు. వీ హ్యావ్ టు బీ వన్ మోర్ వర్డ్ ఎక్స్ట్రా స్పెసిఫిక్ అనమాట. FATF 1989లో ఫామ్ అయింది. దాని యొక్క ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? యాంటీ మనీ లాండరింగ్. 2001లో టెర్రర్ ఫైనాన్సింగ్ యాడ్ చేశాం. ఇండియా ఫౌండింగ్ మెంబర్ కాదు. ఎందుకు? ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది? 2010. ఇంకా FATF ఈజ్ నాట్ ఏ UN బాడీ. G7 దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో G7, సో గ్లోబల్ 7 కంట్రీస్. G7 కంట్రీస్ అంటే ఎవరెవరు? సో G7 కంట్రీస్ అంటే US, జర్మనీ, జపాన్, UK, US, జర్మనీ, జపాన్, UK, కెనడా, ఇటలీ అండ్ ఫ్రాన్స్. సో US, జర్మనీ, జపాన్, UK, కెనడా, ఇటలీ అండ్ ఫ్రాన్స్ ఇవన్నీ కూడా అందులోపల ఉంటాయి G7 కంట్రీస్ అనమాట. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే ఈజ్ మోర్ ఆన్లైన్ ప్రెజెన్స్ లెస్ ప్రాఫిటబుల్ ఫర్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్ సెక్టర్స్. చూద్దాం రండి, చాలా మంచి ఆర్టికల్. సో ఇట్లా అన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి. దిస్ టుడేస్ హిందూ అనాలిసిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. The FMCG sector is undergoing a structural shift due to rapid rise of online channels and quick commerce. సో FMCG ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అనేవి చాలా క్విక్గా షిఫ్ట్ అవుతున్నాయి. మెయిన్గా ఆన్లైన్ ఛానల్స్, క్విక్ కామర్స్ బాగా పెరిగిపోయింది. వైల్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ బూస్ట్ గ్రోత్. సో క్విక్ కామర్స్, ఆన్లైన్ ఛానల్స్ కూడా వీటికి బెనిఫిట్. ఇట్ రైజెస్ కన్సర్న్స్ అబౌట్ డిక్లైనింగ్ ప్రాఫిటబిలిటీ డ్యూ టు హయ్యర్ కాస్ట్ అండ్ కాంపిటేటివ్ ప్రైజెస్ అనమాట. సో మెయిన్గా ఆన్లైన్ లోపల కాంపిటేటివ్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. సో దీని ద్వారా వీళ్ళు ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు అంటున్నాడు. సో స్ట్రక్చరల్ షిఫ్ట్ ఇన్ FMCG డిస్ట్రిబ్యూషన్. ట్రెడిషనల్ రిటైల్ షాప్స్లో ఉండేది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు వాచెస్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, షర్ట్స్ కానీ అన్నీ కూడా ఎక్కడికి వచ్చాయి? ఆన్లైన్.
ఇండియా ఏంటి ఆన్లైన్ పెనిట్రేషన్ లెస్ దాన్ 5%. ఇండియా లోపల ఇంకా ఆన్లైన్ పెనిట్రేషన్ బాగా జరగలేదు. చైనా అండ్ యూఎస్ లోపల 15 to 16% అయింది. ఇండియా ఇస్ ఎట్ ద ఎర్లీ బట్ డిస్రప్టివ్ ఫేజ్. ఇండియా ఎర్లీ ఫేజ్ లోపల ఉంది. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంటే ఏంటి? ప్రొడక్ట్స్ దట్ ఆర్ సోల్డ్ క్విక్లీ అట్ రిలేటివ్లీ లో కాస్ట్. సో ఎఫ్ఎంసీజీస్ అంటే ఏంటి? చాలా ఫాస్ట్గా క్విక్ సోల్డ్ అవుతాయి అట్ లో కాస్ట్. ఎగ్జాంపుల్స్ ఇంకోటి ఏంటి? ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ, బెవరేజెస్, టాయిలెటరీస్ అండ్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అన్నిటి కూడా ఏంటంటే ఎఫ్ఎంసీజీ. ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ అంటే ఇట్ ఇస్ ద 4th లార్జెస్ట్ సెక్టర్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ లోపల ఇది ఎన్నో లార్జెస్ట్ సెక్టర్? 4th లార్జెస్ట్ సెక్టర్. కీ సిగ్మెంట్ ఏంటి? హౌస్ హోల్డ్ అండ్ పర్సనల్ కేర్. 50% ఆఫ్ ది సెక్టర్ ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. హెల్త్ కేర్ 31%, ఫుడ్ అండ్ బెవరేజ్ 19%. సో రిటైల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అండి. ద ఆర్టికల్ హైలైట్స్ ఎ షిఫ్ట్ బిట్వీన్ ప్రైమరీ ట్రేడ్ టైప్స్ అనమాట. సో జనరల్ ట్రేడ్, సో ట్రెడిషనల్ అన్ఆర్గనైజ్డ్ రీటైల్, నార్మల్ కిరాణా కొట్లు అన్నీ ఉంటాయి కదా, వాటిలో ఏమంటాం? జనరల్ ట్రేడ్ అంటాం. హ్యాస్ హై మార్జిన్స్ ఫర్ బ్రాండ్స్ బట్ ఫ్రాగ్మెంటెడ్ డిస్ట్రిబ్యూషన్. మోడర్న్ ట్రేడ్ ఏంటి? సూపర్ మార్కెట్స్, డిమార్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో మోడర్న్ ట్రేడ్. ఈ కామర్స్ అండ్ క్విక్ కామర్స్ ఏంటి? ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ద ఆర్టికల్ నోస్ దట్ దే డ్రైవ్ ద గుడ్ బట్ ఆఫెన్ కంప్రెస్ మార్జిన్స్, ఎందుకంటే కమిషన్స్ ఎక్కువ తీసుకుంటారు వాటిని సపోర్ట్ చేయడానికి. క్విక్ కామర్స్ అంటే ఏంటి? ఏ సబ్సెట్ ఆఫ్ ఈ కామర్స్ ఫోకస్డ్ ఆన్ అల్ట్రా ఫాస్ట్. సో మీకు ఏదైతే బ్లింకిట్ ఇవన్నీ ఉంటాయి, వీటిలన్నిట్లు కూడా ఏమంటాం మనం? క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ అంటాం అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్లైక్ ట్రెడిషనల్ ఈ కామర్స్ దట్ యూజెస్ లార్జ్ రీజనల్ వేర్ హౌసెస్, క్విక్ కామర్స్ రిలైస్ ఆన్ డార్క్ స్టోర్స్ అనమాట. మెయిన్ డార్క్ స్టోర్స్ మీద డిపెండ్ అవుతుంది. హైపర్ లోకల్ మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఉంటాయి. లీప్ ఫ్రాగింగ్ ఏంటి? ద ఆర్టికల్ మెన్షన్స్ దట్ ఇండియా లీప్ ఫ్రాగ్డ్ ఇన్ టు దిస్ మోడల్. ఇండియా డైరెక్ట్గా క్విక్ కామర్స్లో వచ్చింది, మీనింగ్ ఇట్ స్కిప్డ్ సర్టన్ స్టేజెస్ ఆఫ్ ట్రెడిషనల్ ఈ కామర్స్. సో నార్మల్గా స్టార్టింగ్ స్టేజెస్ నుంచి రాకుండా డైరెక్ట్గా ఇందులోకి వచ్చింది. కామర్స్ డెవలప్మెంట్ సీన్ ఇన్వెస్ట్ టు అడాప్ట్ టు ద ర్యాపిడ్ టెక్ డెలివరీ అనమాట. సో మెయిన్ ప్రాబ్లమ్స్. సో ఫినాన్షియల్ అండ్ బిజినెస్ మెట్రిక్స్ ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. ఫర్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ అండర్స్టాండ్ దిస్ టర్మ్స్. ఈబిఐఈటి అంటే ఏంటి? ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్సెస్, డెప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. ఇట్ ఈస్ ప్రాక్సీ ఫర్ కంపెనీస్ ఆపరేటింగ్ ప్రాఫిటబిలిటీ అనమాట. ఇంట్రెస్ట్కి ముందు ఎంత ఎర్న్ చేస్తున్నాం, ఎంత ట్యాక్సెస్ కడుతున్నాం, డెప్రిసియేషన్ అంతా కూడా చూసుకుంటుంది. గ్రాస్ మార్జిన్స్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, దాన్ని ఏమంటాం? గ్రాస్ మార్జిన్ అంటాం. D2C అంటే డైరెక్ట్ టు కస్టమర్ని ఏమంటాం? D2C అంటాం. అండ్ ఓమీ ఛానల్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? స్ట్రాటజీ వేర్ బ్రాండ్ ప్రొవైడ్ సీమ్లెస్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ ఆల్ ఛానల్స్ ఇంక్లూడింగ్ మొబైల్, ఆన్లైన్ అండ్ ఫిజికల్ స్టోర్స్. అలాంటి వాటిని ఏమంటాం? ఓమ్నీ ఛానల్. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్స్. సో లైఫ్ స్టైల్స్కి మొబైల్ యాప్ ఉంటుంది, ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, ఫిజికల్ స్టోర్స్లో కూడా కొనుక్కోవచ్చు. With reference to FMCG sector, consider the following statement. It is characterized by low value but high volume products అనమాట. సో ఆబ్వియస్లీ లో కాస్ట్ ఉంటాయి బట్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ హెవీలీ ఆన్ సప్లై చైన్ ఎఫిషియన్సీ క్విక్ కామర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ టిపికలీ అర్న్స్ హై మార్జిన్స్ పర్ యూనిట్ సోల్డ్. సో ఇక్కడ హై మార్జిన్స్ రావు, తక్కువ మార్జిన్స్ వస్తాయి, అందుకే వాటిలో ఏమంటాం? ఎఫ్ఎంసీజీ అంటాం. కాంపిటేటివ్. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1 and 2. సో ఎఫ్ఎంసీజీ మీకు అవసరం లేదు, ఈ ఆర్టికల్ అనేది ఎందుకు పెట్టారో తెలియదు, బట్ ఓకే ఎఫ్ఎంసీజీ గురించి తెలుసుకోండి. జస్ట్ ఎఫ్ఎంసీజీ అంటే ఏంటి? ఎఫ్ఎంసీజీ అంటే ఏంటి? ప్రొడక్ట్స్ దట్ ఆర్ సోల్డ్ క్విక్లీ అట్ రిలేటివ్లీ లో కాస్ట్. తక్కువ కాస్ట్కి ఫాస్ట్గా అమ్మే వాటిలో ఏమంటే ఎఫ్ఎంసీజీ. ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని తెలుసుకోండి చాలు. సో మిగతా అన్ని ఆర్టికల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. ఐ హోప్ యూ ఆల్ లవ్ టుడేస్ హిందూ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపు హిందూ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఖుదాఫిజ్.